ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మర్షి డాక్టర్ నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారి జ్యోతిష్య పాండితి ప్రకర్ష ఏ స్థాయిలో ఉంటుందో మీ అందరికీ తెలుసు. మరొకసారి ఇవాళ చాలా రోజుల తర్వాత మన స్టూడియోలో అడుగుపెట్టారు. ఈ మధ్య వారు కాశీ యాత్ర అంటే 9 రోజుల కాశీ యాత్ర ఒకటి ప్రతి 2 నెలలకు ఒకసారి చేస్తున్నారు. అద్భుతంగా జరుగుతోంది ఆ యాత్ర. మన ఛానల్ మరియు గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతోంది. సో అందులో బిజీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మహారుద్రయాగం తలపెట్టారు. చండీ సహిత మహారుద్రయాగం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో. అదొక అద్భుతం రాబోయే రోజుల్లో జరగబోతుంది. మరి వీటన్నిటి మధ్య ఆయన ఆధ్యాత్మిక కోలాహలంలో మునిగిపోయి ఉన్నారు. అయినా సరే అడిగాం, గురుగారు మరి మా జ్యోతిష తృష్ణ కూడా మీరు తీర్చాలి, రావాలి అంటే అతి కష్టం మీద వచ్చారు. సో మరి వారిని అడిగి చాలా రోజులుగా అనేక సందేహాలు ఉన్నాయి జ్యోతిషానికి సంబంధించి. వారిని అడిగి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. అలాగే రాబోయే సెప్టెంబర్లో జరగబోయే కాశీ యాత్ర విశేషాలు ఏంటి, అలాగే ఈ నెలలో జరగబోతున్న మహారుద్రయాగం విశేషాలు ఏంటి, అందులో ఎలా పాల్గొనాలో కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు మిమ్మల్ని మా భక్తులు మా ప్రేక్షకులు చాలా చాలా మిస్ అవుతున్నారు. దీనికి వి డిమాండ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అయ్యేది లేదండి. భగవంతుడి అనుగ్రహంతో నేను కొన్ని రోజులు శృంగేరి వెళ్ళాను. అక్కడ అధ్యయనం కోసం వెళ్ళాను. ఆ తర్వాత మీరు చెప్పినట్టు కాశీ యాత్రలు చేస్తూ ఉన్నాము. మహానుభావుడు శివుడు ఆయన చాలాసార్లు మమ్మల్ని కాశీ తీసుకువెళ్ళారు. అలాగే శృంగేరి జగద్గురువులు మహానుభావులు శారదా చంద్రమౌళీసం రత్నగర్భ గణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. ఉభయ గురువుల యొక్క జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఎందుకంటే అదొక గొప్ప ఎక్స్పీరియన్సు. అదొకటి వెళ్ళి అక్కడ వారి దగ్గర ఉండి చదువుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే అధ్యయనం, నిరంతర జ్యోతిషాధ్యయనం ఒకటి, ఇలా అనేక రకాల అంశాల వల్ల కొంత రావడం కుదరలేదు. హైదరాబాద్కే రాలేదు, అంతా మా ఊర్లోనే ఉన్నాను, అక్కడ అందుబాటులో ఉన్నాను. భగవంతుడి అనుగ్రహంతో మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఫైనల్గా వచ్చారు, సంతోషం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఈ 1 year కాలంలో మీరు రాని కాలంలో గ్రహాల అతిచారాలు ఎక్కువైపోయాయి. అయ్యయ్యో, నాతో సంబంధం మీకు సంబంధం లేదు, బట్ గ్రహాల అతిచారాలు ఎక్కువైపోయాయి. మరి యుద్ధాలు, సంక్షోభాలు, దేశాల మధ్య గొడవలు ఇవి చాలా పెచ్చరిల్లిపోయాయి. అంటే ఒక రకమైన లోకమంతా అల్లకల్లోలంగా ఉన్న భావన కలుగుతుంది. గురుగారు, ఏం జరుగుతుంది అసలు? మనం మీకు గుర్తుంటే సప్రమాణంగా మనం 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో మనం ఒక శీర్షికతోటి వీడియో చేసాం. ఇలా 7 కోట్ల మంది ఇది అవుతారు అని ఒక వీడియో చేసాం. అవును, అందులో చెప్పారు పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగత. ఎక్కువ సార్లు ఎక్కడ కనబడ్డా నేను ఈ శ్లోకం చెప్పుకుంటూనే వచ్చాను. వచ్చే సంవత్సరంలో గురుడు 3 రాశుల్లో సంచరిస్తారు. అంటే దేశ కాలమానాల్లో విపరీతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అనేక రకాల ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. గడికి కరోనా అంటున్నారు, గడికేమో ఇంకో వ్యాధి అంటున్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కొంతకాలం డీజిల్ రేట్లు, కొంతకాలం పెట్రోల్ దొరక ఇబ్బంది పడ్డాం, ఒకసారి గ్యాస్ దొరకలేదు, ఇప్పుడేమో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఇది ఏదైనా సరే ఒకటి ఈ గురుని యొక్క అతిచారము అనేటువంటి విషయం ఒకటి. తర్వాత శనేశ్వరుడు వక్రం పెద్ద ఇబ్బంది కాదు, అంటే అది పెద్ద ఇబ్బంది కాదు. జనరల్గా ఏ పెద్ద గ్రహం అయినా సరే కొంతకాలం వక్రిస్తుంది. ఇప్పుడు శనేశ్వరుడు కూడా 137 రోజుల పాటు వక్రగతిలో ఉన్న ఆయన రేవతి నక్షత్రం నుండి వెనక్కి వచ్చారంట, ఉత్తరాభాద్రలో వరకు వచ్చారు, అంతే తప్పితే ఆయన రాశి మారలేదు. కాబట్టి ఆ ప్రభావం అంత తీవ్రంగా ఉండదు, కానీ కొంత ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనం గతంలో 2025 అక్టోబర్లోనే చెప్పుకున్నాం, ఆ వీడియోలోనే. ఏంటి ఇంతలా ఉంటుంది భవిష్యత్తులో, పరాభవాబ్దే రాజానహ ప్రాప్నువంతి పరాభవం. ఎక్కడ ఎన్నికలు జరిగినా పరాభవ నామ సంవత్సరంలో అధికారంలో ఉండేవాళ్ళు పదవులను కోల్పోతారు. తమిళనాడులో చూశారు, బెంగాల్లో చూశారు. ఇవన్నీ విషయాలు మనం దాంట్లో ఉటంకరించి చెప్పుకున్నాం. అది జరుగుతూ ఉన్నది, ఎందుకంటే ఇదంతా భాగంగానే జరుగుతూ ఉన్నది తప్పితే ఇందులో ఏమి వైపరీత్యాలంటే ఇవన్నీ అందులో ఉన్నాయి. అందుకని ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఎలినో ఎఫెక్ట్లని చెప్పుకుంటూ వచ్చారు. మనం ఆ అక్టోబర్ వీడియోలోనే మీరు వెనక్కి వెళితే వచ్చే సంవత్సరంలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఈ నీళ్లకి సంబంధించిన పంటలు వేసుకోకండి, నీళ్ల మీద ఆధారం లేకుండా ఉన్న పంటలే పండించుకోండి అని మనం చాలా వరకు చెప్పుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా నెలలు గడిచిపోయినా కూడా
అసలు స్తబ్దుగానే ఉంది ఎంత వాతావరణం. స్తబ్దుగా ఉంది చూడండి. ఎవరికైనా అలాగే ఉంది. అంటే పలానా రంగం వాళ్ళు బాగున్నారని లేదు, అవును, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అవును, మీరు చూస్తే సినిమా రంగం వాళ్ళు చాలా వరకు దెబ్బతిని ఉన్నారు, రాజకీయాల్లోనూ పరిస్థితులు అలా ఉన్నాయి, లేదు రిటైల్ రంగాలు, ఐటీ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా ప్రతి రంగంలోనూ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మోడీ గారు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏంటండి? అందరూ అందరం మనుషులే కదా. అయితే ఇక్కడ ఏమంటే ఈ దేశానికి సంబంధించినటువంటి అరిష్ట యోగాలు పట్టినప్పుడు అది రాజుకు కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి, అచ్చా. దేశ అరిష్ట యోగాలు పట్టినప్పుడు రాజు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవన్నీ కూడా అందరి మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంటాయి. అయితే గురుగారు, ఇప్పుడు ఈ యొక్క రాహు కేతువులు ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఒక కొత్త వ్యవస్థ ఆవిర్భావానికి కానీ ఉన్న వ్యవస్థ పతనానికి కానీ ఈ రాహుకేతువులే కారణం అంటారు. మరి ఈ కాలంలో, ఈ డిజిటల్ యుగంలో కూడా ఈ ఛాయాగ్రహాలు నిజంగానే ఆ స్థాయి పాత్ర పోషిస్తున్నాయా? దానికి ఏమైనా ఉన్నాయా ఆధారాలు? అంటే ముఖ్యంగా మనకి ఏ గ్రంథంలో చెప్పినా కూడా సప్తగ్రహములు అంటే 7 గ్రహాల గురించే వారు చెప్పుకుంటూ వస్తారు. ఛాయాగ్రహములు ఇవి కనబడవు కాబట్టి వాటి గురించి ఎక్కువ ప్రస్తావన చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో యవనగూఢార్థ రజసభలోపేత వ్యయకారకో రాహువు అని రాహువు కారకత్వాన్ని చెప్పారు. అలాగే ఆలస్య నిద్రనాశక స్వప్న జాగర విపశ్చిత్వ ప్రవాస మోక్షకారకో కేతువు అని కేతువు కారకత్వాలు చెప్పారు. ఇక్కడ ప్రధానంగా మిగతా గ్రహాలన్నీ దేవతా గ్రహాలు, రాహుకేతువులు ఒక్కరే రాక్షసులు, వారు తమోగ్రహములు. మీరు అందుకనే విపరీతంగా జాతకంలో ఏదైనా జరగాలి అన్నా రాహుకేతువులే, బాగా నష్టపోవాలి అన్నా బాగా లాభం పొందాలి అన్నా రాహుకేతువుల యొక్క ప్రభావమే. కాబట్టి వాళ్ళ పాత్ర కూడా దేశకాలమానాల్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాసార్థత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనేశ్చర రాహోశ్చ అష్టాదశశ్చైవ కేతోశ్చ అష్టాదశస్తద అంటే 18 నెలల పాటు వారు ఒక రాశిలో సంచారం చేస్తారు. సరిగ్గా ఇదే సంవత్సరంలోనే మీరు గమనిస్తే గురుడు 3 రాశుల్లో సంచరించడము, శనేశ్వరుని యొక్క వక్రగతి కలగడము, డిసెంబర్ 8వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, వారు కుంభరాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి వారి యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. రాహు వెనక్కి వస్తారు, కుంభం నుండి వెనక్కి వస్తారు. అంటే ఈ సంవత్సరంలో 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు మార్పు కనబడింది. ముఖ్యంగా ఈ రాహుకేతువులు మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు దేన్నైనా చేయగల సమర్థులు జాతకంలో. కాబట్టి వాళ్ళ వల్లే కాలసర్ప దోషాదులు ఏర్పడతాయి, వాళ్ళ వల్లే దేశారిష్ట యోగాలు ఏర్పడతాయి, వాళ్ళ వల్లే గ్రహణాలు ఏర్పడతాయి, వాళ్ళ వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో మరి వారి యొక్క మార్పు కూడా ఉన్నది కాబట్టి అది కూడా దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే డిసెంబర్ 8వ తారీఖు అనేటువంటిది కేంద్రంగా చేసుకుని అనేక రకాలైనటువంటి రాజకీయ మలుపులకు కానీ, ముఖ్యంగా రాహు మాయాగ్రహం అంటే మాయ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అని, అంటే ఇప్పుడు గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్, ఫిలింకి సంబంధించినటువంటివి, ఇలా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేసేటువంటివి అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావమే. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అంటే ఎవరెవరైతే ఆయా రంగాల్లో ఉన్నారో లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటిది ఛాయ మార్పు, అంటే ఫోటోగ్రఫీ కానీ, యాడ్ ఏజెన్సీస్ కానీ, లేకపోతేనేమో ఈ ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, ఇలా ఏదైనా సరే అది ఇబ్బంది పడడానికి అవకాశం. గురుగారు, అలాగే ఇప్పుడు శని భగవానుడి కుంభరాశి సంచారం అనేది సామాన్యుడి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? కుంభం కాదు, మీనంలో ఉన్నారు శనేశ్వరుడు. మీన రాశిలో ఆయన ఇప్పుడు మామూలు రుజుగతిలోనే ఉన్నారు. ఆయన 137 రోజుల పాటు వక్రిస్తారు. వక్రించినటువంటి పాపగ్రహము మనకి ఇందులో కొన్ని మూల గ్రంథాల్లో ఏం చెప్పారు, విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందులో శనేశ్వరుడు ప్రత్యేకించి ఆయన వక్రగతిలో దాదాపుగా ఒక 2-3 పాదాల పాటు వెనక్కి వెళతారు. దీనివల్ల బాగుపడే రాశులు ఉన్నాయి, నష్టపోయే రాశులు కూడా ఉన్నాయి. బాగుపడే రాశులు ఏంటి? మేషం వారు ఇది కొంత ఈ మార్పు మంచిది. అలాగే కొంతలో కొంత కన్యా రాశి వారికి మార్పు చాలా మంచిది. మకర రాశి వారికి మార్పు చాలా మంచిది. ఈ 3 రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాన్ని శనేశ్వరుడు ఇస్తారు. దీనికి కొంత తక్కువగా వృషభ రాశి వారి మీద దాని తాలూకు ప్రభావం ఉంటుంది. అంటే వీరి ఎంత ఎక్కువ కాదు, మధ్యస్థంగా ఉంటుంది. తదుపరి మీనరాశి వారికి కూడా ఈ ప్రభావం కొంత పాజిటివ్గా ఉంటుంది.
తదుపరి ధను రాశి వారికి కొంత పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇది సెకండ్ గ్రేడ్ అనుకోవచ్చు. రెండవ స్థాన అంటే కొంత వారికన్నా తక్కువగా శనేశ్వరుడు యోగిస్తారు. ఇలా ఈ 6 రాశుల వారికి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కొంతవరకు కలుగుతుంది. మిగతా 6 రాశుల వారికి కొంత వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఇది సాధారణంగా 137 రోజుల ఫలితమే కాబట్టి ఏదొచ్చినా 137. ఉదాహరణకి నాకు తెలుసున్న ఒక ఆయన ఉన్నారు. ఆయన నాకు శనేశ్వరుడు, ఆయన దశే శనేశ్వరుడు, ఆయన ఈ ఏలినాటి శనిలోనే ఎందులోనో ఉన్నారు. సరిగ్గా శని వక్రం రోజునే ఏదో బ్యాటరీ ఏదో పేలిపోయింది వాళ్ళ ఇంట్లో. అదేమండి ఇంత ఎఫెక్టా అంటే ఒక్కొక్కళ్ళకి చాలా స్పీడ్గా దాని తాలూకు ప్రభావం కనబడుతుంది. అంటే ఏదో నెగిటివ్ అప్పటి వరకు లేదుగా ఆయన జీవితంలో ఎప్పుడూ లేదు. ఒకేసారి ఏదో బ్యాటరీ బద్దలైపోయిందండి, బ్లాస్ట్ అయిపోయిందండి అని ఫోన్ చేశాడు. ఆయన చేస్తే శని వక్రగతి కదండి, కొంచెం అది ఎదురు ప్రభావం అయి ఉంటుంది అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఏదో చెప్పాం. సో అలా ఇమీడియట్గా ఫలితాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా లేట్గా ఫలితాలను చూస్తూ ఉన్నవాళ్ళు. ఏదైనా ఇప్పుడు కనబడుతూ ఉన్నది దాని తాలూకు ప్రభావం. నాకు తెలుసున్న ఆయనే ఏలినాటి శనిలోనే స్థానచలనం కలిగింది. మొత్తం సంసారం అంతా పట్టుకొచ్చి వేరే ఊరికి వచ్చాడు. విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే 3-4 నెలల్లోనే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతున్నాడు శని వక్రంలోనే. అంటే అంత ప్రభావాన్ని కూడా గ్రహాలు చూపెడతాయి. కాబట్టి ఆ శనేశ్వరుడు వక్రగతి కూడా చాలా ముఖ్యము. పెద్ద గ్రహాలు వక్రిస్తున్నప్పుడు, కుజుడు స్తంభించినప్పుడు, లేదా గురుడు అతిచారంలో ఉన్నప్పుడు ఆయా దశలు జరుగుతూ ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని ప్రభావం వారి మీద కూడా పడుతుంది, దేశ కాలమానాల మీద కూడా పడుతుంది. స్కై మ్యాప్ అంటే ఇప్పుడు స్కైలో ఆకాశంలో నక్షత్ర గ్రహమండలాలు ఉన్న స్థితిగతులు ఎలా ఉన్నాయో మహాభారత కాలంలో ఈ రకమైన స్కై మ్యాప్ ఉన్నప్పుడే విపత్తులు, యుద్ధాలు జరిగాయని చెప్తారు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు కూడా ఉందా? ఏమైనా అలాంటి పోలికలు ఏమైనా ఉన్నాయా? స్థితిగతులు అయితే అలా ఉండొచ్చు, కానీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు చెప్పాను, శృంగేరి శారదాపీఠంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయం, అంటే విద్యాతీర్థుల వారి యొక్క దాన్ని ఏమంటారు ఆలయం, అంటే అది సమాధి, వారి తాలూకు అధిష్టానాన్ని విద్యారణ్యుల వారు కట్టారు. విద్యాశంకరులు దేవాలయం కింద దాన్ని పెట్టారు. ఆ దేవాలయానికి ఒక విశేషం ఉన్నది. ఆ దేవాలయంలో 12 స్తంభాలు ఉన్నాయి. 12 స్తంభాల మీద 12 రాసులు పేర్లు చెక్కబడ్డాయి. ఆ బయట ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభంలో సూర్యుడు ఏ రాశిలో ఉన్నారో ఆ స్తంభం తాలూకు నీడ లోపల ఆ రాశి మీద పడుతుంది. అంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని విద్యారణ్యుల వాళ్ళు విద్యాతీర్థుల యొక్క అధిష్టానానికి వారు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడున్నటువంటి దేశకాలమాన పరిస్థితుల్లో మనకి సూర్యుడిలో ఉండేటువంటి మార్పులు, లేదా మిగతా గ్రహగతుల్లో ఉండే మార్పులు, అంటే కొంత పోస్చర్ అంటే పొజిషన్ పరంగా కొన్ని మార్పులు జరగడం వల్ల 12 పడట్లేదు, కొన్నే పడుతున్నాయి. సరే, కొన్నిసార్లు వాతావరణ మార్పులో కొన్నిసార్లు మరి అది ఆ కట్టడం 700 సంవత్సరంలో కట్టారు, మరి ఇప్పటికి అది 1200 సంవత్సరాలు అయిపోయింది. 1200 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ పడుతూ ఉండడం గొప్ప విషయం చాలా. అయితే కొంత మార్పులు దాంట్లో మనం చూస్తున్నాం. ఇది వరకు ఎగ్జాక్ట్ గా పడేది ఒక 1000 ఏళ్ల క్రితం, ఇప్పుడు మారింది అంటే జియోగ్రాఫికల్ గా ఏదో మారుతుంది. కాబట్టి అప్పుడున్న స్థానాలే, అప్పుడున్న స్థితిగతులే ఇప్పుడు ఉన్నాయని చెప్పడానికి లేదు. అందులో ఏదైనా కొంత మార్పు జరిగి ఉండొచ్చు. అయితే గ్రహగతుల్లో అంటే గ్రహాల యొక్క స్థానాదులు, ఉదాహరణకి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడుతూ ఉండడం, కొంతమంది 400 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది, 1000 ఏళ్ళకు ఒకసారి వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో అటువంటివి ఏమైనా రిపీట్ అవ్వచ్చు. కానీ ఆ పోస్చర్ మీరు అన్నారే, ఈ స్థితిగతి, స్కై మ్యాప్ ఉన్నది ఏదైతే ఉన్నదో అది మారుతూనే ఉన్నది. అంటే పలానా గ్రహం ఇక్కడే ఉంటుంది అని చెప్పడానికి ఉండదు, అది మూమెంట్ అన్నది జరుగుతుంది. ఉదాహరణకు మన భూమే ఉంది, ఈ భూమి కొంత వంగి ప్రయాణం చేస్తుంది. ఆ వంపు అనేటువంటిది కూడా ప్రతి 72 సంవత్సరాలకి మారుతుంది. సో అందులో జియోగ్రాఫికల్గా చాలా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. స్కై మ్యాప్ ఇప్పుడు కూడా మారుతూనే ఉన్నది, కొన్ని 100 సంవత్సరాలకు ఒకసారి అది అప్డేట్ అవుతుంది. మీరు యాగ నిర్వహణలో మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు మహారుద్ర యాగం చేయబోతున్నారు. అసలు యాగంతో వచ్చే మార్పులు ఏంటి గురించి? అసలు అంటే సూక్ష్మస్థాయిలో ప్రకృతిలో కానీ ఎక్కడైనా వచ్చే మార్పులు ఏంటి? అసలు యాగం ఎందుకు చేయాలి? యజ్ఞం కానీ యాగం కానీ మీరు భగవద్గీత చదివితే దాంట్లో చెప్తాడు ఒక శ్లోకంలో, మన భూమి నుండి నీళ్లు ఆవిరి రూపంలో పైకి ఎలా వెళుతున్నాయి, మళ్ళీ పైనుండి పర్జన్యలు అంటే మేఘాల రూపంలో భూమి మీదకి ఎలా వస్తున్నాయి, వచ్చిన తర్వాత పంటలోంచి అంటే ఆ పర్జన్యంలో ఉండేటువంటి శక్తి
మనలో ఉండేటువంటి ఆ పర్జన్య శక్తి భూమి మీద మొలకెత్తుతుంది, అన్నం గింజ కింద మారుతుంది. ఆ గింజలో ఉండేటువంటి శక్తే వీడు తీసుకుంటున్నాడు. వీడి ద్వారా మరలా అది సప్తధాతువుల్లోకి ప్రవేశించి మరలా వీర్యం రూపంలో అది శక్తి రూపంలో ఇంకొకళ్ళకి జన్మనివ్వడానికి కారణమవుతుంది. అన్నాద్భవంతు పర్జన్య మనకి భగవద్గీతలో శ్లోకం ఉంటుంది. అలాగే యజ్ఞో వై విష్ణు అన్నారు, అంటే విష్ణువు స్థితికారకుడు. మనం ఇప్పుడున్నప్పుడు ఆ స్థితిని మనం కొనసాగించాలి అంటే, మనం సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులను చెయ్యమని చెప్పింది వేదం. ఓకే. ఆ యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ఇప్పుడు మనకి ఏం సపోర్ట్ ఉంది? ఇప్పుడు ఉదాహరణకి మేము ఇప్పటికే 5-6 మహారుద్ర యాగాలు చేసాము. ఇప్పుడు పలానా ప్రభుత్వం మాకు సపోర్ట్నిచ్చిందా? లేదు. మేము చాలామందిని ఇలాగే ప్రైవేట్గానే మేము వెళ్ళి కలుస్తూ ఉంటాం. ఏమంటే పలానా బాబు మేము యాగం చేస్తున్నాం, మాకు ఏదైనా సహాయం చేయండి అంటే పాపం వారు ఉన్నంతలో చేస్తూనే ఉంటారు. కటాకటిగా మేము కూడా ఏమో మంచో చెడో మాకు మిగులో తగులో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అయితే ఇది చేయడానికి గల కారణం ఏంటి అంటే యజ్ఞోవై విష్ణువు. ఆ యజ్ఞంలో అనేక రకాలైనటువంటి దేవతా స్వరూపాలకి ఆవిర్భాగాలని ఇస్తూ ఉంటాం. ఆవిర్భాగాలు ఎప్పుడైతే దేవతలకు అందుతాయో దేవతలు సంతుష్టులై వారు వర్షాలని సకాలంలో కురిపిస్తారు. ఓకే. దేవతలు సంతుష్టులైనప్పుడు పశుపక్షాదులు లేకపోతేనేమో పంటలు బాగా పండుతూ ఉండడము, లేదు ఇటువంటి దేశకాలమాన పరిస్థితుల్లో వైపరీత్యాలు వచ్చినప్పుడు మేము మహాసౌరయాగాన్ని చేసాం. ఎప్పుడు కరోనా టైంలో. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కోసం కరోనా లాంటి దాన్ని నివారించడం కోసం మహాసౌరయాగాన్ని నిర్వర్తించడం జరిగింది. అంత కరోనా సమయంలోనూ మేమే చేసాము. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మహారుద్రయాగం అని లేకపోతే ఇంకోటి ఏదో ఒక యాగాలు యజ్ఞాలు ఎందుకు చేయవలసి వస్తుంది అంటే ఆ భగవంతుడు సంతుష్టుడు అవుతాడు ఆ యాగాలు యజ్ఞాల పట్ల. యజ్ఞోవై విష్ణువు అంటే స్థితికారకుడు విష్ణువు కాబట్టి మనం భూమి మీద ఆనందంగా జీవనాన్ని గడపడానికి భగవంతుడు మనకి సహాయం చేస్తాడు సంతుష్టుల. అందుకని యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూనే ఉండాలి. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో ఒక యజ్ఞం చేయడం, ఒక యాగం చేయడం అంటే 3 రోజుల పాటు త్రయాహ్నిక దీక్షగా చేస్తున్నాం. ఇప్పుడు మన యాగమే ఉంది మహారుద్ర యాగం. ఆగస్టు 10, 11, 12 తారీఖులు. ఎందుకు ఆ రోజే పెట్టారు అంటే సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది 10వ తారీఖు. చాలా విశేషమైనటువంటిది. తర్వాత రోజేమో అంటే ఇదే రోజు త్రయోదశి తిథి, తర్వాత రోజేమో మాస శివరాత్రి, తర్వాత రోజు అమావాస్య. 3 వరుసగా వచ్చాయి. చాలా రేర్ కాంబినేషన్. ఈ త్రయోదశి తిథి రోజున ఏం చేస్తాం మేము? యాగం ప్రారంభం చేసుకుని గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ చేసుకుని విశేషంగా నందికి అభిషేకం చేస్తాం. త్రయోదశి నంది అభిషేకం చాలా అసలు ఎంత గొప్పగా చెప్పారంటే దాన్ని మించింది లేదు. అంటే ఇంక జాతక దోషాదులు ఏవో అనేక రకరకాల దోషాదులు మనల్ని వదలట్లేదు అనుకున్నప్పుడు నందికి అభిషేకం చేయమన్నాడు. త్రయోదశి రోజున అందులో మహారుద్రంలో నందికి అభిషేకం చేయడం అన్నది చాలా విశేషం. అది చేసి మాస శివరాత్రి రోజున ఇదే పరమశివుడికి విశేషంగా అభిషేకాలు హోమాలు చేస్తూ లీలా కళ్యాణం చేస్తారు. శివుడి యొక్క లీలా కళ్యాణం అది కూడా చాలా విశేషమైనటువంటి. చివరాఖర అమావాస్య రోజున అమ్మవారి యొక్క ఆరాధన. అమావాస్య రోజున చండీ హోమం చేస్తున్నాం. దశమహావిద్యా సహిత చండీ హోమము, మన్యుపాశుపతము, సుబ్రహ్మణ్య పాశుపతము, ఇటువంటి హోమాలన్నీ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని హోమాలు చేసుకోగలుగుతాడో అన్ని హోమాలని ఈ 3 రోజుల్లో మనం చేయడం జరుగుతూ ఉన్నది. చాలా ఖర్చుతో కూడి ఉన్నటువంటి కార్యక్రమం. ఇది ఒకడే ఎవడో చేసుకోలేడు. ఇన్ని లక్షల రూపాయలు అంటే 15 మంది ఋత్విక్కులు, కొన్ని వందల మంది జనం, రోజు అన్నదానం, పొద్దున టిఫిను, భోజనం, సాయంత్రం మళ్ళా భోజనం, శివుడు అభిషేక ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు, రావి సమిధలు అన్ని విశేషంగా సేకరించాలి. వాళ్ళు ఉండడానికి మనం వసతి సౌకర్యాలు అవి ఇవ్వాలి. బ్రాహ్మణులకి వస్త్రాలు సమర్పణం చేయాలి. వచ్చిన వాళ్ళకి ఏదైనా సత్కారం చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టాలి. అంటే 3 రోజుల పాటు దానికి మళ్ళా విశేషంగా ఇవన్నీ చేస్తూ ఉండాలి. దేవాలయానికి కూడా మనం ఏదైనా చేయాలి. ప్లస్ ఇందులోనే అన్నాభిషేకం కూడా చేస్తాం శివుడికి విశేషంగా. అంటే శివుడు దేని పట్ల ప్రీతిని చెందుతాడో ఆయనే కర్మపాశాలని తెంపగలిగినటువంటి వాడు. ఆయన ఆరాధన చేస్తే ఇందులోనే సుదర్శన హోమాదులు అన్నీ అంటే పలానా విష్ణువే గొప్పవారు, శివుడే గొప్పవారు, అమ్మవారే గొప్పవారు అన్నది లేదు. అంతా ఒకటే పరబ్రహ్మం కాబట్టి శివుడికి చేస్తున్నాం, విష్ణుమూర్తికి ఆ పరబ్రహ్మాన్ని ఏ రూపంలో ఆరాధన చేయాలో అన్ని రూపాల్లోనూ చేస్తాం. శక్తికి కూడా చేస్తున్నారు, చండీ హోమం కాబట్టి అదేమంటే ఇప్పుడు ప్రోత్సాహకాలు లేవు. మేము బాధపడే విషయం అది. ఇప్పుడు పలానా ఆయన ఇది వరకు ఏమండి పలానా ఎవరో ఒకళ్ళు పిలిస్తే దాతలు ఉండేవారు, సహకారాలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? స్వార్థపూరితంగానే ఎవడైనా ఏదైనా చేస్తున్నాడు. అంటే ఉదాహరణకి నాకు ఉద్యోగం రావాలనో పెళ్ళవ్వాలనో హోమాలు చేస్తున్నాం. పలానా దేశకాలమానాలు, లోక కళ్యాణం జరగాలి, ఎవరు ఏం చేయట్లేదు. అలానే ఎవరు చేయకుండా ఉంటే
ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. నాకు ఇది వ్యసనం అని అనుకోండి, ఇది చెయ్యాలి అని అనుకుంటా. ఈసారి ఖచ్చితంగా మంచి దాతలు మీకు వస్తారు. యాగ నిర్వహణలో ఖచ్చితంగా మీకు ఇతోధికంగా సాయం చేస్తారు. తప్పకుండా చేస్తే భగవంతుడి సంకల్పంగా భావిస్తాము, ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎవరు చేసినా చేయకపోయినా మేము ముందు ఏదో ముందు పెట్టుకుని భగవంతుడికి చేద్దామన్న సంకల్పంతోనే ఉన్నాము. భగవంతుడి దయ వల్ల శివుడే అన్ని సమకూరుస్తాడు. మనకి ఆయనే మన బుర్రలో ఒక బీజాన్ని వేస్తాడు. ఒరే బాబు, నువ్వు మహారుద్రం చేద్దాం అనుకుంటావా, చెయ్యి. నీకు నిజానికి చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆమె ఫోన్ చేసి, ఏమండో మా ఇంటి దగ్గర రావి చెట్టు పడిపోయింది, మేము పాలకులు పంపుతున్నా, నా పొల్లంతా మీరు తీసుకోండి అని చెప్పి. అది శివ సంకల్పం. అంతా శివ సంకల్పమస్తు. శివుడి యొక్క సంకల్పం జరిగితే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. గురూజీ, శివ పూజలో అనేక రకాలు ఉంటాయి కదా, ఈ అతిరుద్రం మహారుద్రం ఎందుకు అంత ప్రాముఖ్యం? ఇప్పుడు రుద్రము అనేటువంటిది ఏంటి, అక్కడ నమక చమకాలను కలిపితే రుద్రం అంటారు. ఓకే. ఆ రుద్రంలో శివుడిని విశేషంగా మనం నమో భవాయ చ శర్వాయ చ, ఆయనే పుట్టుకకు కారణం, ఆయనే లయం చేయడానికి కారణం. నమో వ్యుప్తకేశ, నమో కపర్ధినే నమః కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ. కపర్ధి అంటే గొప్ప జటాజూటం కలిగి ఉన్నవాడు. మరలా ఆయనే ఏ విధమైన జుట్టు లేకుండా ఉన్నటువంటి వాడు, ఆదిశంకరుల రూపంలో వచ్చినటువంటి వాడు. అంటే ఆ రుద్రం చెప్తుంది, పలానా ఆయన ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇది ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని కీర్తిస్తూ చెప్తుంది. మళ్ళీ చమకంలోకి వచ్చేసరికి నాకు ఇది చేయాలి, నాకు ఇది కావాలి, ఇలా చేస్తే మంచిది, భగవంతుడా నాకు ఇలా సహాయం చేయి అనేటువంటి రూపంలో పరబ్రహ్మాన్ని ఎక్కువగా మనం ఆరాధన చేస్తాం. అనేక రకాలుగా ఉంటాయి రుద్రమంత్రాలు. ఆ రుద్ర నమ్మకం చమకం కలిపితే అది విశేషమైనటువంటి ఆరాధన. భగవంతుడికి అభిషేకం చేస్తే రుద్ర నమ్మకాలతో అది విశేషం. అలాంటి రుద్రం 11 సార్లు చేస్తే ఏకాదశ రుద్రం అంటారు. అటువంటి ఏకాదశ రుద్రాలు 11 మంది ఋత్విక్కులు 11 సార్లు చేస్తే మహారుద్రం. అంటే 1331 సార్లు. రుద్రం ఎక్కడైతే చదవబడుతుందో, వేదం ఎక్కడైతే చెప్పబడుతుందో అక్కడ రోగం ఉండదు అన్నాడు. వేదం ఉన్న చోట రోగం ఉండదు. ఆ వేదంలో ఈ రుద్రం చాలా గొప్పది. దేవతా ఉమామహేశ్వరం స్కాందే సర్వపురాణేషు సర్వస్మృతిషు సర్వస్మృతిషు మానవం అన్నాడు. అంటే వేదేషు శతరుద్రీయం దేవతా ఉమామహేశ్వరం స్కాందే సర్వపురాణేషు, కొన్ని వాటిల్లో ఈ విధంగా చెప్పారు. అంటే వేదేషు శతరుద్రీయం, దాంట్లో శతరుద్రీయం చాలా గొప్పది. కాబట్టి ఆ రుద్రంతో మనం చేసేటువంటి వాటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందులోని ఈ మహారుద్రం అంటే 1331. ఈ మహారుద్రాన్ని 11 సార్లు చేస్తే అతిరుద్రం. ఓకే. రోజు మహారుద్రం చేస్తే 11 రోజులు అది అతిరుద్రం. అది ఇంకా విశేషమైనటువంటిది. పరమేశ్వరుని యొక్క కటాక్షాన్ని శీఘ్రంగా పొందడానికి ఇది చాలా గొప్ప మార్గము. అది అర్చన చేయడానికి, ఆరాధన చేయడానికి అన్నిటికీ కూడా చాలా విశేషం. ఈ 1331 సార్లు రుద్రాభిషేకం ప్రత్యేకత ఏంటండి? అదే కదా, మహారుద్రం అంటే సంఖ్యామానం. అచ్చా. ఇప్పుడు ఒక రుద్రాన్ని పూర్తిగా చదివితే ఒక రుద్రం 11 సార్లు ఏకాదశం. ఓకే. మనం మామూలుగా లక్షపత్ర పూజ అది చేసేటప్పుడు ఏకాదశ రుద్రం చేస్తాం. 11 మంది ఋత్విక్కులు 11 సార్లు 11 ఏకాదశాలు చేయాలి. లేదా 121 మంది ఋత్విక్కులు ఏకాదశం చేయాలి. అది సంఖ్యామానం. ఇది ప్రోటోకాల్ తో కూడి ఉన్నటువంటిది. అంత సంఖ్యామానం చేస్తేనే అది మహారుద్రం అవుతుంది. ఇందులో ఒకసారి మానేశాను, 2 సార్లు మానేశానంటే అక్కడ సంఖ్య కుదరదు. అందుకనే అంతమంది ఋత్విక్కుల్ని మనం పెట్టుకుంటాం. అంత ఋత్విక్కుల్ని చక్కగా యాగశాల ప్రవేశాన్ని చేయించి శశాస్త్రీయంగా వేదం ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ వేదంలో చెప్పిన సప్రమాణంగా ఈ యాగాన్నంతటినీ కూడా మనం గతంలో కూడా నిర్వహించాం. మనం తీసాం. చాలా విశేషంగా ఎప్పుడు యాగం చేసినా యాగాంతమందు వర్షం పడుతుంది. అది కూడా చాలా నిదర్శనం. క్రితం సంవత్సరంలో అంతే 3 రోజులు వర్షం పడలేదు. యాగం పూర్ణాహుతి మేము ఒక చోటకు వచ్చాం, భయంకరమైన వర్షం కురిసింది. అది భగవంతుడి యొక్క అనుగ్రహం. మనం అంత నిష్టగా చేస్తే ఆయన కూడా అంత విశేషంగా కరుణ చూపిస్తాడు. ఈ యాగంలో ఎవరెవరైతే వారి వారి కామ్యార్థాల్లో పాల్గొన్నారో వారందరి కామ్యార్థాలు కూడా చక్కగా పూర్తి అయ్యాయి. మేమంటే మా పిల్లాడికి పెళ్ళి అవ్వట్లేదు, మా పిల్ల ఎలా ఉంది, మా పిల్లాడు ఎలా ఉన్నాడు, లేదా మా వ్యాపారాలు ఎలా ఉన్నాయి అని ఎవరెవరైతే వచ్చి చేశారో వారందరూ కూడా భగవంతుడి దయ వల్ల చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, ఇంకా రెట్టింపును ఉత్సాహంతో ఈ యాగంలో వాళ్ళు పాల్గొంటున్నారు. నిజంగా ఆ మహాకథలో నేను కూడా పోయినసారి భాగం అయ్యాను. చాలా సంతోషం. అందరికంటే ముందు నేనే వెళ్ళి గుడి దగ్గర మీతో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. రైట్. ఒక మాట చెప్పారు, అన్నాభిషేకం అనేది చాలా ప్రత్యేకం అని. ఏంటి గురుగారు దాని విశిష్టత? అన్నాభిషేకం ఎక్కడైతే జరపబడుతుందో
ఆ ప్రాంతం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఒక అన్నం మెతుకు మనకి రావడానికి దాని వెనక ఎంత ప్రాసెస్ ఉంటుంది. 72 రోజులు 73 రోజులు పైగానే కష్టం అందులో ఉంటుంది. కొన్ని నెలల పాటు శ్రమ ఉంటుంది, కొన్ని నెలల కష్టం ఉంటుంది. ఆ అన్నం బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు అదే కదా శక్తి మనకి. ఆ అన్నం లోపలికి వెళితేనే మనకి శక్తి. ఎవరైతే మనకు ఆ శక్తిని ఇస్తున్నాడో దానిని ఆ పరమాత్మకి మనం సమర్పించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఓకే. ఆ అన్నంతోటి శివుడికి మనం అభిషేకం చేశామా ఆ జన్మ తరించిపోతుంది. ఆ ఊరు, ఆ ప్రాంతం, ఆ దేవాలయం అత్యంత శక్తివంతంగా మారతాయి. వాడికి ఎవ్వడికీ కూడా అన్నానికి లోటు ఉండదు. చాలా విశేషమైనటువంటి క్రతువు. చక్కగా ఆ రోజున పొద్దున్నే అన్నాన్ని చక్కగా మడిగా ఉండి ఆ అన్నాన్ని జాగ్రత్తగా 3 సార్లు ఆ గుడి చుట్టూ మేము ప్రదక్షిణం చేసి దాంతోటి చక్కగా మంచి సూక్తంతో ఆ అన్నంతో శివుడికి అభిషేకం చేస్తాం. ఆ అన్నాభిషేకం చేసినప్పటి నుండి కూడా ఆ దేవాలయం చాలా వైభవంగా ఉన్నది. మహానుభావుడు శివుడు ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. అయితే ఆ గుడిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వారు ఎవరికి అన్నానికి సంబంధించిన లోటు లేదు. కొంతమంది అజీర్తి సమస్యలు, కొంతమందికి ఏమో అరగనటువంటిది లేదా ఆకలి అయినటువంటివి, ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలతోటి ఉన్న వాళ్ళు అందరూ చేశారు. ఆ తర్వాత ఎవ్వరికి అటువంటి సమస్యలు రాలా. అన్నపూర్ణాదేవి సహితుడు కదా ఆయన. ఆయనకి అది ఎంత గొప్ప విశేషంగా చేస్తారు. అది చక్కగా మీరు కూడా మనం గతంలో చేసాం, అది కూడా చూడొచ్చు. అది ఎంత గొప్పదైనటువంటి క్రతువు, శివుడికి చాలా ఇష్టమైనటువంటివి. ఆయన బోళాశంకరుడు ఎన్ని అభిషేకం చేసినా అన్నీ స్వీకరిస్తూ ఉంటాడు. చెరకు రసంతో చేయి, తేనెతో చేయి, నెయ్యితో చేయి, గర్లాన్ని స్వీకరించిన వాడు ఆయన మన కోసం ఇచ్చినటువంటి దాన్ని మనం ఆయనకి సమర్పణం చేసి చక్కగా ఆయన అనుగ్రహాన్ని పొందడం. ఎందుకంటే అన్నీ ఆయనే కదా. ఇప్పుడు ఉదాహరణకి మన ఆవు పాలతోటి ఏమంటే చాలా మంది ఆవు పాలతో అభిషేకం చేస్తున్నారు, లేని వాడికి ఇవ్వచ్చు కదా. అసలు ఆవు నీకు ఇచ్చిందా పాలు? ఆవు పాలు నీకోసం ఇవ్వలా, ఆ దూడ కోసం అట్టే పెట్టుకుంది. ఆ దూడ దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు దాన్ని ముట్టించి తీసేసి నువ్వు పాలు తాగుతున్నావు. అలా తీమని నీతో చెప్పాడా దేవుడు? చెప్పలేదు. ఆ దూడ కోసం ఆవు పాలు ఇచ్చింది. ఆ పాలు శుభ్రంగా దూడకు పట్టు, మిగిలినటువంటి పాలు ఇది నేను తీసుకోను, ఇది దీనికోసమే. కాబట్టి నువ్వు దేనికోసం అయితే ఇచ్చావో అది ఫుల్ఫిల్ అయిపోయింది, మిగతాది ఇది ఎక్సెస్గా ఉన్నది నువ్వే తీసేసుకో. అందుకు ఆవు పాలతో అభిషేకం చేశారు. నేను ఉత్తినే చేయలేదు కదా, మిగతా పాలతోటి చేయలేదు కదా. ఆవు దేనికోసం ఇచ్చింది? ఆ గో మాత దాని దూడ కోసం ఇచ్చింది, దాని స్థితి కోసం ఇచ్చింది ఎక్సెస్గా ఉన్నది పాలు. అందుకని మళ్ళీ నీకు దాంతోనే అభిషేకం చేసేసాను. అది దాని ఆంతర్యం. ఈ మధ్యకాలంలో ఇదేదో నువ్వు లేని వాడికి పోయచ్చు కదా, శివుడికి ఎందుకు పోసి ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. దానికి ఇది అర్థం. అలాగే గురుగారు, ఈ అద్భుతమైన ఈ యజ్ఞంలో ఏ రాసుల వాళ్ళు, అలాగే ఏ గ్రహ దశలు నడుస్తున్న వాళ్ళు ఖచ్చితంగా పాల్గొనాలి. ముఖ్యంగా ఏలినాటి శనితో ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని రాశులు ఉన్నాయి కదా, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, సింహరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న ధనురాశి వాళ్ళు విశేషంగా పాల్గొంటే చాలా మంచిది. శని మహాదశలు, శనేశ్వరుడి అంతర్దశలు నడుస్తూ ఉన్న వాళ్ళు, బాలారిష్టాలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొంతమంది పిల్లలకి బాలారిష్ట దోషాదులు, కొంతమందికి అరిష్ట సంకేతమైనటువంటి దశలు నడుస్తూ ఉంటాయి, కొంతమంది అనారోగ్యవంతులు ఉంటారు. వీరందరూ కూడా విశేషించి ఇందులో పాల్గొనవచ్చును. అలాగే ఇందులో ప్రధానంగా దత్త హోమము, దక్షిణామూర్తి హోమం కూడా చేస్తున్నాము. అవి రెండూ కూడా పిల్లల్లో ఆటిజం ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, పిల్లల్లో మానసిక ఎదుగుదల లేనటువంటి వాళ్ళు, మామూలుగా ఎదుగుదల లేనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఆ యాగంలో పాల్గొనవచ్చును. దానివల్ల దత్తాత్రేయుడి యొక్క, దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది ఇలా పిల్లలు బాధపడుతూ ఉన్న వాళ్ళకి మేము షణ్ముఖి రుద్రాక్ష ఇస్తున్నాము. దానికి ఏం డబ్బులు పుచ్చుకోరు, వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంత తీసుకుని ఆ షణ్ముఖి రుద్రాక్ష ఇస్తారు. అది ఒరిజినల్ షణ్ముఖి రుద్రాక్ష. కాశీలో మేము తీసుకున్నటువంటివి శివుడికి అభిషేకం చేసినటువంటి రుద్రాక్షలను వాళ్ళకి ఇస్తాము. అది ప్రసాదంగా వాళ్ళు స్వీకరించవచ్చును. యాగ ప్రసాదాలు ఇవన్నీ యథావిధిగా ఇస్తాం. ఇలా కాబట్టి ఎవరైనా కొంతమంది ఇందులో ఏమంటే మా వ్యాపారాల్లో మేము నష్టపోయాము, కోర్టు కేసులు ఉన్నాయి, నష్టద్రవ్య పునఃప్రాప్తి కోసం మన్యుపాశుపతం చేస్తున్నాము, అందులో పాల్గొనవచ్చు వాళ్ళు కూడాను. సంతానాభివృద్ధి లేదండి, సంతానం కలగట్లేదు అన్న వాళ్ళు సుబ్రహ్మణ్య పాశుపతంలో పాల్గొనవచ్చును. లేదండి మాకు అనేక రకాల మా మీద ఏదైనా ప్రయోగం జరిగిందేమో, ఎవడైనా మా మీద నరదృష్టి ఎక్కువగా ఉందేమో,
లేకపోతేనేమో ఏదైనా సమస్త గ్రహ దోషాలు ఉన్నాయండి మేము ఏం చేసుకోవాలన్న వాళ్ళు చండీ హోమంలో పాల్గొనవచ్చును. ఓకే. లేదండి మాకు శత్రు స్తంభన కావాలి, అందులో దశమహావిద్య హోమం కూడా చేస్తున్నారు. వారాహి హోమము, బగలా హోమము, ఇవి అనేక రకాల హోమాలు అవి ఉన్నాయి. అవన్నీ చండీ ఆంతర్యంగానే వస్తాయి, అందులో పాల్గొనవచ్చును. ఇలా వాళ్ళ దీన్ని లేదా మాకు ఇందాక చెప్పినట్టు ఏదైనా అజీర్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, లేదు మాకు అనేక అప్పుల బాధలు ఉన్నాయి, డబ్బు లేదు మా దగ్గర, అన్నాభిషేకంలో వాళ్ళు పాల్గొనవచ్చును. భస్మాభిషేకం చాలా మంచిది, చాలా మంది ఉజ్జయిని వెళ్ళి మరీ చేసుకుంటారు. అలాంటిది ఇక్కడే చక్కగా శివుడికి భస్మహారతి, భస్మాభిషేకం ఇవన్నీ కూడా చేస్తారు, అది చేయవచ్చు. రోజు రుద్రక్రమార్చన జరుగుతూ ఉంటుంది, మంచి దర్బారు జరుగుతూ ఉంటుంది, అటువంటిది పాల్గొనవచ్చును. వేదం విన్నవాడికి రోగం రాదు. 3 రోజులు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ప్రతిదీ కూడా పాల్గొనాల్సినంత గొప్ప, ప్రతి నిమిషము ఎక్కడా వేస్ట్ జరగదు. ఓ పక్కన చక్కగా కొంతమంది వచ్చి కోలాటం చేస్తూ ఉంటారు, కొంతమంది భజన చేస్తూ ఉంటారు, కొంతమంది వీణ వాయిస్తూ ఉంటారు, కొంతమంది నాట్యం చేస్తూ ఉంటారు. ఇలా శివుడికి ఏదైతే ఇష్టమో, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఇలా అనేక రకాలుగా మనం షోడశోపచారాలతో ఏ విధంగా అయితే చేస్తామో అన్నీ అందులో జరుగుతాయి. గురుగారు అలాగే ఈ రత్నమాంబ సహిత చండేశ్వర ఆలయం, శంభేశ్వర ఆలయం, శంభేశ్వర ఏంటి దాని ప్రత్యేకత? ఎందుకు పాలకుల్లో కదా అది, ఇప్పుడు ఈ యాగం అక్కడే జరుగుతుంది. ఏంటి ఆలయ ప్రాశస్త్యం? శంభన్న గ్రహారంలో కొలువైనటువంటి రత్నమాంబ సహిత శంభేశ్వరునికి విశేషమైనటువంటి చరిత్ర ఉన్నది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి దేవాలయం కాదు. ఇది శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చి అభిషేకం చేసి ఉన్నారు. వారి గురువులు భారతీ తీర్థులు వచ్చి అభిషేకం చేశారు. వారి గురువులు అభినవ విద్యా తీర్థులు కూడా వచ్చి ఇక్కడ అభిషేకం చేసిన వారు. శృంగేరి పరంపరలో ఈ దేవాలయం తరించి వారి యొక్క అనుగ్రహం చేత విశేషంగా ఇక్కడ స్వామివారు అక్కడ రత్నమాంబ సహితుడిగా కొలువై ఉన్నారు. జగద్గురువుల యొక్క అనుగ్రహం, ఆ దేవాలయం చక్కగా ఆ శివుడు వారి యొక్క అనుగ్రహం, జగద్గురువుల యొక్క అనుగ్రహం, అది ఇద్దరికీ కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి అంత పురాతనమైనటువంటి దేవాలయం. విశేషించి ఎప్పుడు మహారుద్రాన్ని తలపెట్టినా ఏ విధమైన విఘ్నాలు రాకుండా మాకు రత్నమాంబాదేవి మాకు డబ్బుని సమకూరుస్తూ ఉన్నది, ద్రవ్యాన్ని సమకూరుస్తూ ఉన్నది. ఎంతమంది భోజనానికి వచ్చినా అమ్మవారు మాకు అన్నం పెడుతూ ఉన్నది. ఎంత ఉపద్రవం వచ్చినా, అంటే మబ్బులు మూసేసినా సరే ఆ సమయానికి వర్షం పడట్లేదు. ఇదంతా మాకు ఆ యాగానికి వచ్చిన వాళ్ళ నిదర్శనం. అద్భుతం. మాకు ఇంకేంటి, వర్షం పడితే అంతా మునిగిపోతుంది ఆ ఏరియా అటువంటిది. ఆ 3 రోజులు వర్షం పడలా, కరెక్ట్గా 3వ రోజు వర్షం పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అంత విశేషమైనటువంటి దేవాలయం. అదే దేవాలయంలో చాలా పురాతనమైనటువంటి సుబ్రహ్మణ్య మూర్తి ఉన్నది. నిజానికి ఒకానొక సందర్భంలో ఇక్కడున్న శంభేశ్వరుడి కన్నా సుబ్రహ్మణ్యుడి వైభవం చాలా గొప్పది. ఇప్పటికీ చాలా మంది సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటేనే గుర్తుపడతారు. అంత విశేషమైన సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయం కూడా అక్కడ ఉన్నది. అలాగే విశేషంగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అలాగే విష్ణుమూర్తి చక్కగా ఏకశిల మీద ఆయన చక్కగా విశేషంగా కొలువై ఉన్నారు. ఇంతమంది ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో మనం చేస్తున్నాం, యాగం చేయబోతున్నాం. అద్భుతం. చాలా గొప్ప క్షేత్రం. గురుగారు అయితే అంతా బాగుంది, కానీ చాలామంది కొందరికి చేయాలని పాల్గొనాలని ఉంటుంది, కానీ అనారోగ్య రీత్యా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, అంత దూరం రాలేని వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎట్లా వీళ్ళకు ఏం చేస్తామంటే వారు పరోక్షంగా అయినా పాల్గొనవచ్చును. ఇలా వారి గోత్రనామాలు అవి మాకు పంపినప్పుడు, లేదు వాళ్ళ యాగానికి ఏమంటే మేము సహాయం చేస్తామని అన్నప్పుడు చక్కగా వారి గోత్రనామాలతో వాటితోటి శ్రద్ధగా చేసి, మన దగ్గర ఉన్న ఇదేంటి అంటే జవాబుదారీతనం ఉంటుంది. చాలా మంది మేము చేసేసామంటారు. కాదు, మేము ఆ వీడియో తీస్తాం, గో పలానా యాగం జరుగుతున్నప్పుడు మీ గోత్రనామాలతోటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిగింది, అక్కడ అందరు గోత్రనామాలతో పాటు మీది చదివేరు వినండి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంత విశేషంగా వారు పరోక్షంగానైనా సరే దీంట్లో పాల్గొనొచ్చు. ఇంట్లో నుంచి ఏమన్నా ఆచరించేవి ఉంటాయా? అక్కడ యాగం జరుగుతున్న సమయంలో ఇంట్లో నుండి ఆ యాగాన్ని చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చక్కగా యాగం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో శివ సహస్రనామాలు పారాయణ చేస్తూ ఉండడమో, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడమో, లేదా శివాష్టోత్తర శతనామావళి పారాయణ చేయడమో, ఇలా ఏదో ఒకటి వారు చేస్తూ ఉండొచ్చు. వారు కూడా తమ వంతుగా చక్కగా యాగ నిర్వహణలో వాళ్ళు కూడా భాగస్వాములు అయి ఉండవచ్చును. దానికి ఏమి ఇబ్బంది లేదు. దీనిలో పాల్గొనాలంటే ఎలా?
అంటే ఇప్పుడు ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే వారు చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చును. మీరు వాళ్ళ అనుసంధానం చేయండి. ఓకే మాకు తప్పకుండా మీరు తప్పకుండా మాధ్యమంలో. మన వాళ్ళు అవును. కాల్స్ తీసుకుంటారు. చక్కగా మీ యజ్ఞంలో పాల్గొనే గతంలో కూడా చేసినట్టుగానే ఈసారి చేసినట్టుగానే కూడా చక్కగా శ్రీనివాస్ గారు వాళ్ళ టీం సభ్యులు దీనికోసం మాకు ఉపయోగపడతారు. ఆ మాధ్యమంలో వాళ్ళు ఉపయోగపడతారు. మీరు వెంటనే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి సమయం తక్కువ ఉన్నందువల్ల వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం అక్కడ అకామిడేషన్ చూడాలి 3 రోజుల పాటు. హోమద్రవ్యాలు కానీ రకరకాల అన్నీ కూడా అక్కడ సెట్ చేసుకోవాలి. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా తక్షణమే రిజిస్టర్ చేసుకోండి. తద్వారా ఆ యాగంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలని హ్యాపీగా అద్భుతంగా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అంతే కదా గురుగారు? సంతోషం. ఇక కాశీయాత్ర 9 రోజుల కాశీయాత్రను మీరు ఎంత అంటే కాశీకి పోవడం అనేది ఒక వరం లాంటి అనుకునే సాధారణ ప్రజలకి 9 రోజుల కాశీయాత్ర, అది కూడా మీ ఆధ్వర్యంలో మీరు స్వయంగా 9 రోజుల పాటు మీతో పాటు వాళ్ళని తీసుకెళ్ళి కాశీ మొత్తాన్ని చూపించడం అనేది నిజంగా నాకైతే ఒక కళ్ళలాగా అనిపిస్తుంది గురుగారు. ఈ అద్భుతం ఇప్పటికీ 3 సార్లు అయిందా? మనం మొదలుపెట్టి 2-3 సార్లు 2 సార్లు తీసుకెళ్లారు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడుంది? సెప్టెంబర్ నెలలో 24వ తారీఖున కాశీ ప్రయాణం ఉన్నది. ఓకే. అప్పుడే ఎందుకు పెట్టాము అంటే అందులో పౌర్ణమి విశేషంగా మనం అక్కడ ఉండడం, తర్వాత మాళయ పక్షాలు, అందులో పితృపక్షాలు అని అంటారు. ఓకే. చాలామందికి జాతకంలో పితృదోషాదులు అవి ఉంటాయి. ఏం చేయాలండి? మేము చాలా చోట్లకి వెళ్ళాం, త్రయంబకేశ్వర్కి వెళ్ళాం, గోకర్ణం వెళ్ళాం, మేము ఇంట్లో ఏదో ఒకటి చేస్తున్నాం, అయినా సరే ఈ పితృదోషాలు వెంటాడుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు కాశీ క్షేత్రంలో కొన్ని రహస్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. పిశాచమోచన కుండ అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. ఆ పిశాచమోచన కుండ దగ్గర కపర్ధీశ్వరుడు అనేటువంటి లింగం ఉన్నది. ఆ కపర్ధీశ్వర లింగానికి మనం గనక అభిషేకం చేసుకుంటే వీరి వంశంలో ఎవరైనా సరే రుద్రపిశాచత్వం చెందినటువంటి వాళ్ళు, లేదా గాలి రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా రూపాలని వదిలిపెట్టి చక్కగా పితృలోకాలకి చేరుకుంటారు. అక్కడ ఆ ప్రాశస్త్యమే అది కపర్ధీశ్వర లింగము. అలాగే కాశీక్షేత్రమందు పితృకుండ్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ పిత్రేశ్వర్ మహాదేవ్ అనేటువంటి దేవాలయం ఉన్నది. అలాగే పితామహేశ్వర్ మహాదేవ్, ప్రప్రతామహేశ్వర్ మహాదేవ్ అనేటువంటి దేవాలయాలు ఉన్నాయి. వారు పితృదేవతలు. ఇక్కడ కాశీక్షేత్రంలో మనం దర్శనం చేసి ముట్టుకొని నీళ్లు పోసినంత మాత్రం చేతనే జాతకంలో ఉండేటువంటి పితృదోషాలను తొలగింపగల సమర్థమైనటువంటి లింగాలు అక్కడ స్థాపించబడి ఉన్నాయి. స్థాపించబడలేదు, స్వయంభూ క్షేత్రాలు. అటువంటిది మనం పితృపక్షాల్లో అక్కడికి వెళ్ళి ఆ లింగాలను ముట్టుకోవడం, అభిషేకం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్పదైనటువంటి విషయము. ఇంకోటి ఏంటి అంటే కాశీక్షేత్రంలో మనకి తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు అక్కడ సత్యయుగమే నడుస్తుంది. ప్రతిదీ ఉత్తరాయణ పుణ్యకాలమే నడుస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా విశేషమైనటువంటి రోజే. అసలు శివుడి సన్నిధానంలో గడపడమే చాలా గొప్ప విషయం. అలాంటిది మనం కాశీ వెళ్ళి మనకు ఉండేటువంటి పితృపక్షాల్లో అక్కడ అది చేసుకుంటూ ఉండడం. మరీ విశేషంగా కాశీలో చాలామంది ఏమంటే మేము 9 రాత్రులు గడిపాము, 9 రోజులు గడిపాము అని చెప్పుకుంటూ ఉంటారు. గడిపారు సరే, ఏం చేశారు అని అడిగితే వాళ్ళు ఏమంటే మేము కాలభైరవుడి గుడికి వెళ్ళాం, గవ్వలమ్మ గుడికి వెళ్ళాం, సారనాథ్ వెళ్ళాం, లేకపోతేనేమో సంకటమోచనకి వెళ్ళాం, ఇవే చెప్తారు. కానీ ఏమంటే మీరు నవగ్రహ ప్రతిష్ఠిత లింగాలు చూసారా? అబ్బే చూడలేదండి. శివుడే సాక్షాత్తు కాశీలో ప్రతిష్ఠించిన ఏకైక లింగం అవిముక్తేశ్వర లింగాన్ని చూసారా? అబ్బే చూడలేదండి. అక్కడ శివుడు గురువుగా చెప్తారు ఆ లింగాన్ని వాళ్ళు, కానీ ఆయన శివుడే ప్రతిష్ఠించిన లింగం అవిముక్తేశ్వర లింగం. చూడలేదండి. సరే పోనీ. నా తర్వాత అష్టభైరవుల్ని చూసారా? అబ్బాయి చూడలేదండి. 8 మంది భైరవులు ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు గద్దెలు, అది చూసారా? అబ్బాయి లేదండి. నవదుర్గల్ని చూసారా? చూడలేదండి. ఇంక ఏమి చూశారు మరి మీరు 9 రోజులు అక్కడ గడిపి ఏం చేశారంటే ఇవే చూసామని చెప్తారు. అలా కాకుండా విశేషమైనటువంటిది కాశీఖండంలో చెప్పబడినటువంటిది విశ్వనాథుడి యొక్క అంగయాత్ర చేశారా అంటే ఏంటండి? అది నేను కూడా ఫస్ట్ టైం అంటే విశ్వనాథుడికి శరీరం అనేటువంటిది ఉంటే అక్కడ 14 మోక్షలింగాలు చెప్పడం జరిగింది. 14 మోక్షలింగాలు అంటే విశ్వనాథుడి యొక్క అంగములుగా చెప్పబడి జరిగింది.
కృత్తివాసేశ్వరుడు విశ్వనాథుడి యొక్క శిరస్సు, త్రిలోచనేశ్వరుడు 3 కళ్ళు, ఓంకారేశ్వరుడు శిఖ, మధ్యమేశ్వరుడు నాభి, అలాగే కేదారేశ్వరుడు, గోకర్ణ భారభూతేశ్వరులు 2 చెవులు, అలాగే ధర్మేశ్వర మణికర్ణికేశ్వరులు 2 చేతులు. అంటే ఇలా ఒక 14 మోక్షలింగాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 14 మోక్షలింగాలని విశ్వనాథుడి యొక్క అంగయాత్రని చేస్తారో వారి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటికీ కూడా పటుత్వం ఏర్పడుతుంది అని చెప్పి కాశీఖండంలో మనకి స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అది చేయలేదండి. పోనీ పంచక్రోశ యాత్ర చేశారా? చేయలేదండి. పోనీ చప్పన్ గణపతిని చూసారా? చూడలేదండి. ఆవరణ గణపతులను చూసారా? లేదండి. ద్వాదశాదిత్యులను చూసారా? చూడలేదండి. మరి 9 రోజులు మీరు ఏం చేసినట్టు? అసలు సామాన్య భక్తులకు ఇవన్నీ ఏం తెలుస్తాయి? కాశీఖండాన్ని చదువుకోవాలి. చాలామంది గోధూళియా సెంటర్ చాలామందికి తెలుసు. దాన్ని మన తెలుగు వాళ్ళు నందిబొమ్మ సర్కిల్ అని చేసేసారు తెలుగులో. గోధూళియా దాని పేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గోధూళియా అని పిలుస్తూ ఉంటారు. నిజానికి దానికి ఆ పేరు ఎలా వచ్చింది? గోదావరి అనేటువంటి పేరు దగ్గర నుండి అది గోధూళియా కింద మారింది. ఎందుకు? అక్కడ ఉన్న గోధూళియా సెంటర్లో నందిబొమ్మ స్తూపం కింద నుండి భూగర్భంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గోధూళియా సర్కిల్కి ఒక 30-40 అడుగులు వేస్తే కుడి పక్కన గౌతమ మహర్షి యొక్క దేవాలయం ఉంటుంది. కాశీలో అంత రష్ అయినటువంటి, అంటే అంత చాలా ఎక్కువ మంది జనాలు ఉండేటువంటి ప్రాంతంలో గౌతమ మహర్షి ప్రతిష్ఠించినటువంటి లింగం, గౌతమ మహర్షి ఉన్నటువంటి ఆ ప్లేసు చూస్తే మనసు అంతా కూడా మైమరిచిపోతుంది. అంత పురాతనమైనటువంటి కట్టడం. గౌతమ మహర్షి వల్లే కదా మరి గోదావరి వచ్చింది. గోదావరి మళ్ళీ ఎక్కడుంటుంది? త్రయంబకేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది. కాశీలోనే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కాశీలోనే కామాఖ్యాదేవి గుడి ఉంది. ఇవన్నీ ఎవరికి తెలుసు? వటుక్ భైరవ్ దేవాలయం ఉంది కాశీ క్షేత్రంలో. అత్యంత శక్తివంతమైనటువంటి భైరవుల్లో వటుక్ భైరవ్ ఒకళ్ళు. బటుక భైరవు అంటూ ఉంటారు, వటుక్ భైరవ్ అంటారు. అంటే మనకి మంత్రాల్లో బాలమంత్రం ఎలా ఉంటుంది? బాలా త్రిపుర సుందరి స్వరూపం. అతి శీఘ్రంగా మనకి కరుణను కలగజేసేటువంటి భైరవుల్లో వటుక్ భైరవ్ ఒకళ్ళు. అటువంటి క్షేత్రాన్ని మంగళవారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, చతుర్దశి రోజున కానీ, అష్టమి తిథి రోజున కానీ ఎవడైతే దర్శనం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాడో అతి శీఘ్రంగా ఆయనకి సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ వటుక్ భైరవుని యొక్క ఆరాధన విశేషంగా చేస్తాం. రురుశ్చండో అసితాంగస్య కపాలీ క్రోధనస్తదా ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణం. ఇంతమంది అక్కడ ఉన్నారు భైరవులు. ఇవన్నీ చూస్తాం. లేదు, మనకి కాశీ నుండి ప్రత్యేకంగా ఒక శ్లోకం ఉంది. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇవన్నీ చూస్తాం. ఇందులో ఇన్ని చూడవలసింది కాశీ. ఏం వస్తుందంటే ఇన్ని చూస్తే? కాశీలో ఉంటే పుణ్యం అన్నారు. అంటే ఉంటే పుణ్యం రాదు కాశీలో. కాశీలో ఉండి కబుర్లు చెప్పుకోమని చెప్పలేదు. నిరంతర దైవనామస్మరణ చేయమన్నాడు. నిరంతరం ప్రయత్నపూర్వకంగా లింగాల్ని దర్శనం చేయమన్నాడు. అంతేగాని కాశీ వెళితే మోక్షం వస్తుంది, కాశీ వెళితే పుణ్యం వస్తుంది అంటే వెళ్ళడమే పుణ్యం కాశీకి. నీకు ఎంతో పుణ్యం ఉంటేనే కానీ కాశీలో అడుగు పెట్టవు. అక్కడితో అది అయిపోయింది. కాశీలో ఏం చేసావు చూస్తాడు శివుడు. కబుర్లు చెప్పుకోవడం, ఈ రిక్షా వాడు ఎంత తినేసాడు, వాడు మనల్ని ఎంత మోసం చేశాడు, లేకపోతే ఇక్కడ తిండి ఎలా ఉంది, అక్కడ పాకుడు ఉంది, నీళ్ళల్లో అలా ఉన్నాయి, నీళ్ళు ఎలా ఉన్నాయి, ఇటువంటి కబుర్లు చెప్పుకోకూడదు కాశీలో. ప్రయత్నపూర్వకంగా ఇవాళ ఈ లింగం చూసాం, శ్రీకృష్ణ బలరామలింగం చూసాం, ఇవాళ ఆనందేశ్వర మహాదేవుని చూసాం, భారభూతేశ్వరుని చూసాం. ప్రయత్నపూర్వకంగా నువ్వు ఎలా తిరుగుతున్నావు కాశీలో, పాతాళేశ్వరుని చూసాం. ఇని చూస్తాడు భగవంతుడు. తప్పితే కాశీ వెళితే పుణ్యం రాదు. ఎందుకు వస్తుంది? కాశీకి వెళ్ళడమే పుణ్యం వల్ల జరిగింది. నువ్వు అక్కడ ఇంకెంత వృద్ధి చేసుకున్నావు అన్నదే కాశీలో చూస్తాడు శివుడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాడు ఖాళీగా అటు ఇటు తిరిగి, లేకపోతేనేమో 80 ఘాట్లో ఆరతి చూసి, చాట్ బాండార్ ఎవడో ఈ మధ్యన వీడియోలు పెడుతున్నారు. కాశీ వెళ్ళిన వాళ్ళందరూ ఈ తిండి తినాలి, ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ ఉంది, అది ఉంది, అది ఉంది. అది కాదు కాశీ అంటే. ఇవి నేను చెప్పినటువంటివి కాశీ. ఇవి ఎవడైతే ప్రయత్నపూర్వకంగా చేస్తాడో, ప్రతిరోజు పొద్దున్న ఎవడైతే సంకల్పపూర్వకంగా అఘమర్షణ స్నానం గంగలో చేస్తాడో, మధ్యాహ్నం 12 గంటలకు ఎవడైతే మణికర్ణికలో స్నానం చేస్తాడో, పంచక్రోశ యాత్ర చేస్తాడో, కాశీలో చెప్పులు వేసుకోకుండా ఎవడైతే నడుస్తున్నాడో వాడిని చూస్తాడు పరమశివుడు. వాడికి అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏమంటే మేము కాశీ వెళ్ళాం, మాకు 25,000 అయింది, 30,000 అయింది. అక్కడ ఒక ఆయన కూర్చుంటాడు. ఎవరు? చింతామణి గణపతి. ఇలారా, ఎంత ఖర్చు పెట్టావు కాశీకి అంటాడు. నేను 30,000 ఖర్చు పెట్టాను. ఇంకో 3 నెలల్లో దీన్ని 3 రెట్లు తీసుకో,
3 లక్షలు వస్తే తీసుకో, ఆ. సెటిల్ చేస్తూ ఉంటాడు. చింతామణి గణపతి మనకి ఏదైతే ఆర్తి ఉన్నదో, ఏదైతే మనం కాశీ వచ్చాము ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నామని బాధపడుతున్నామో ఆయన అక్కడ కూర్చుంటాడు. నీకు ఇంత ఖర్చు అయిందన్నావు కదా, 3 రెట్లు తీసుకో. కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రెట్టింపు ధనం ఇచ్చి పంపేటువంటి దైవం చింతామణి గణపతి. అటువంటివన్నీ చూడాలి కానీ మనం ఈ స్ట్రీట్ ఫుడ్డో లేకపోతే ఇంకోటి లేజర్ షోనో ఇటువంటివి చూడడానికి కాశీ వెళ్ళకూడదు. కాశీ వెళ్ళిన ప్రతి నిమిషము భగవన్నామాన్ని చేస్తూ, చెప్పులు వేసుకోకుండా నడుస్తూ, అన్ని ఘాట్ల గురించి తెలుసుకుంటూ, విశ్వనాథుడికి ఏదైతే ప్రీతికరమైనటువంటిది ఉంటుందో అటువంటి పనులు చేస్తూ, దీపాలు పెట్టుకుంటూ, దైవనామాన్ని చెప్పుకుంటూ, పక్కవాడికి సహాయం చేస్తూ, అక్కడ ఏదైనా అన్నదానం చేసుకుంటూ, అక్కడైనా అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి చాలా పుణ్యం. ఇవన్నీ మనం చేస్తాం, అది గొప్ప విషయం. ఇప్పుడు మనం వెళ్ళి ఇవన్నీ మనం చేస్తాం. కాశీలో ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేస్తాం, సంకల్పం చెప్పుకుంటాం, ప్రతిరోజు శివుడికి అభిషేకం చేస్తాం, ప్రతిరోజు కాశీఖండం ప్రవచనం చెప్పుకుంటాం. ఏ దేవాలయాలు ఉన్నాయి, ఏమేం చూడాలి, ఎలా చూడాలి అన్నీ మనం వెళ్ళి కాశీఖండంలో చెప్పుకున్నవే అక్కడ చూపెడుతూ ఉంటాం. ఇంత ఉన్నది కాశీలో, ఇవి మనం చేస్తాము అని గురుగారు మొన్న తీసుకెళ్లారు కదా, ఈ మధ్య 2 సార్లు 3 సార్లు తీసుకెళ్లారు కదా, వాళ్ళ అనుభూతులు ఎలా ఉండే, వాళ్ళ జీవితాల్లో యాత్ర తర్వాత వచ్చిన మార్పులు ఏంటి అని చెప్పగలరు? వాళ్ళు చాలా అదే మీకు మనం ఆత్మస్థుతి చేసుకున్నట్టే ఉంటుంది. అది మీరు వాళ్ళనే అడగండి. మీరు మన ఛానల్ నుండి వచ్చినటువంటి వారు చివరాఖరణ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు తీశారు. వాళ్ళు చెప్పారు, ఏమంటే మేము 5-6 సార్లు కాశీ వచ్చామండి, అసలు ఇవేం మాకు తెలియదండి. కరెక్ట్. మేము 10 సార్లు వచ్చామండి, మేము ఈ విగ్రహాన్ని చూడలేదండి. ఏమంటే అసలు కేదార్ ఘాట్కే మేము వెళ్ళలేదండి. కేదార్ ఘాట్లో అరుణాచలేశ్వరుడు మాకు తెలియదండి, దక్షిణామూర్తి మాకు తెలియదండి, నీలకంఠేశ్వరుడు తెలియదండి. ఇలా చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అటువంటిది మనం చక్కగా భగవంతుడి యొక్క సంకల్పం, కాశీ రావాలి అంటే అనుగ్రహం ఉండాలి, వెళ్ళిన వాడు దాన్ని ఉపయోగించుకోవాలి. గొప్ప విషయం. ఉపయోగించుకోకుండా ఉంటే ప్రయోజనం లేదు. అసలు 9 రోజులు సరిపోదు కాశీ చూడడానికి, ఇంకా బయటికి వెళ్ళి ఏవో చూసేటువంటి వాళ్ళు ఉన్నారు అని 9 రోజులు అసలు సరిపోదు. కాశీలోంచి బయట అడుగు పెట్టద్దు 9 రోజులు, పెట్టడానికి ఉండదు అసలు అవకాశం. కరెక్ట్. అన్నీ ఉన్నాయి చూడవలసినవి. ఇంకా అందులో మనం ఎంత చూస్తాం. ఒక్క సముద్రం ఉందనుకోండి, ఆవాల సముద్రం ఉంది, ఆవాల సముద్రంలో ఒక్క ఆవగింజలో 60% మనం చూసినట్లు లెక్క. అంత చేస్తే కూడా అలాంటిది వీళ్ళు మధ్యలో అయోధ్య అంటారు, ఇంకేదో అంటారు, అనవసరంగా ట్రిప్ అంతా పాడు చేసుకోవచ్చు. వెళ్ళొచ్చు, వాళ్ళు అంత దూరం వెళ్ళి ఇవన్నీ చూద్దాం అని అనుకుంటారు, కానీ 9 రోజుల తర్వాత చేయాలి ఇవన్నీ, చేసుకుంటే మంచిది. ఈ యాత్ర చేయడం ద్వారా మనకు తొలగే దోషాలు ఏంటి, మనకు తొలగే పీడలు ఏంటి, ఎట్లా ఎవరెవరికి ఏమేమి జరుగుతుంది చెప్పాను. ఇప్పుడు మనం విశ్వనాథుడి అంగయాత్ర చేస్తాము. అంగయాత్ర చేయడం వల్ల మన శరీర అంగాలన్నీ కూడా పటిష్టంగా మారుతాయి. తర్వాత అష్టభైరవుల దర్శనం. వటుక్ భైరవు ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన వటుక్ భైరవుడికి అంత సామర్థ్యం ఉన్నది. సంహార భైరవుడు, భీషణ భైరవుడు అనేక రకాల ఉపద్రవాలను తొలగింపజేస్తారు. అలాగే ముఖ్యంగా ఇందాక నేను చెప్పింది నవగ్రహ ప్రతిష్ఠిత లింగాలు. మనం ఎక్కడెక్కడో ఏదేదో పట్టుకుని వెళుతూ ఉంటాం, కానీ సాక్షాత్తు విశ్వనాథుడి గుళ్ళో ఎవడికి తెలియని విషయం, విశ్వనాథుడి యొక్క పాదాల చెంత నవగ్రహాలు ఉండి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక్కొక్క విగ్రహం మీద మనం చక్కగా, అవి స్వయంభూలు, వాళ్ళందరూ ఎలా ఉంటారో నక్షత్ర గ్రహ తారాణ అధిపో విశ్వభావన, మనకి చక్కగా సూర్యుడి గురించినటువంటి ఆరాధనలో వస్తూ ఉంటాయి. అలాగే విశ్వనాథుడికి నిజంగా ఒక హారం కింద ఉన్నాయా ఈ గ్రహాలు అన్నట్టుగా నవగ్రహాలు కూడా అక్కడే ఉండి, ఆయన అంటాడు విశ్వనాథుడు, వారు వచ్చారు, నా దగ్గరికి వచ్చాడు, నువ్వేదో ఇబ్బంది పెడుతున్నావుట, కర్మకారకుడు లేకపోతే కర్మ శాసకుడు, కర్మనాశకుడు అన్నీ శివుడే, ఆయన చెప్తే ఈ గ్రహాలు అన్నీ చేయగలుగుతాయి. అటువంటి సమక్షంలో శివుడే అనుగ్రహాన్ని ఇచ్చిన తర్వాత ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఒక్క చెంబుడు నీళ్లు పోసుకుంటే అన్ని గ్రహాల తాలూకు బాధల నుండి ఉపశమనాన్ని పొందగలుగుతాం. అటువంటి క్షేత్రంలోకి మనం అడుగు పెడుతున్నాం. అసలు కర్మబీజాలే పోతాయన్నాడు. ఒరిజినల్గా వేదాంత చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మోక్షం రావాలి అంటే చాలా దుర్లభమైనటువంటి విషయం. రాదు వాడికి. మోక్షం ఎలా వస్తుంది? బ్రహ్మజ్ఞానం కలగాలి. బ్రహ్మజ్ఞానం ఏ విధంగా కలుగుతుంది? చాలా విశేషమైన శ్రమ, ఎన్ని జన్మలో ఫలితం. అలాంటిది కాశ్యాంతు మరణాన్ముక్తి, అది శాసనం, అది మాట కాదు, శాసనం. శివుడు ఇస్తున్నాడు మోక్షం. ఎలా ఇస్తున్నాడు? అక్కడ శరీరం పడిపోయినటువంటి వాడికి చెవులో బ్రహ్మజ్ఞానం చెప్తున్నాడు ఆయన. ఆ బ్రహ్మజ్ఞానం వల్ల వాడికి మోక్షం వస్తుంది. అటువంటి క్షేత్రం అది కాశీ.
అక్కడ మోక్షలక్ష్మి మణికర్ణిక యొక్క పాదాల చెంత కూర్చుని ఉంటుంది. మోక్షలక్ష్మి ఆవిడ పాదాల దగ్గర. అటువంటి దుర్లభమైనటువంటి క్షేత్రంలోకి అడుగు పెట్టినప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత వైభోగంగా మనం శివుడిని చూడాలి. కానీ మనం అక్కడికి వెళ్ళి చేసేది ఏంటి? సర్వనాశనం చేస్తాం. ఇవన్నీ మనం తెలుసుకొని ఆచరిస్తే శివుడు ఉప్పొంగిపోతాడు. ఒరే పలానావాడు మనల్ని చూడడానికి ఇంత కష్టపడుతున్నాడు, చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు, అక్కడేదో లింగం ఉందంటే చెంబుతో నీళ్లు పోస్తున్నాడు, ఇక్కడేదో లింగం ఉందంటే మెట్లెక్కి పైకి వెళ్తున్నాడు, పడిపోతున్నాడు, లేస్తున్నాడు, ఆయాసపడుతున్నాడు, కూర్చుంటున్నాడు, తిండి తినట్లేదు, సరిపోవట్లేదు, నీళ్లు సరిపోవట్లేదు, ఇన్ని చేస్తున్నాడు వాడు. వాడికి మనం ఏదైనా చేద్దాం. భగవంతుడు అలాగే చేస్తాడు. అందుకనే ఆ కాశీ ఇప్పుడు ఇవాళ కూడా నన్ను కలిసిన వాళ్ళలో కాశీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామి మాకు ఇదయింది అదయింది అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. కానీ అంటే ఇదేదో కామ్యార్థం కోసం కాశీ వెళ్ళడానికి చెప్పే మాటలు కాదు. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళండి, కానీ కాశీలో చేయవలసినటువంటివి ఇవి. అది మీకు ఒక గురువు ఉంటే మీ దగ్గరలో. ఇప్పుడు గతంలో కాశీ వెళ్ళినప్పుడు 2 రోజుల ముందు వెళ్ళారు ఒక 2 ఫ్యామిలీలు వాళ్ళు. తర్వాత నేను వెళ్ళాను అనుకోకుండా, ఫ్లైట్ మీద వెళ్ళిపోయాం. మేము చూసిన విధానానికి వారు ఆ 2 రోజులు చూసిన విధానానికి చాలా వ్యత్యాసం ఉందండి. మేము రోజు ఇదే దారిలో వెళ్ళాము, ఇక్కడ చిత్రాంగదేశ్వరుడు ఉన్నట్టు మాకు తెలియదు, ఇక్కడే అరుణాచలేశ్వరుడు ఉన్నట్టు తెలియదు, ఈ దక్షిణామూర్తి ఉన్నట్టు తెలియదు, ఇవన్నీ మీరు చూపించారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే మనకి ఎవరో ఒకళ్ళు ఒక మార్గదర్శకుడు ఉండాలి. కరెక్ట్. అది శాస్త్రం చదువుకునో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నారు. వాడు శాస్త్ర ప్రమాణం చెప్పేవాడు గురువు. వాడిని ఫాలో అయితే చక్కగా మనకి అన్నీ సరిపోతాయి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా, అట్లనే గురువు లేకుండా దర్శనం కూడా అది నిజంగా అంధకారప్రాయమే. అలాగే గురుగారు, కాశీ అనగానే మనకు గుర్తొచ్చేవి పితృకర్మలు. సో మీరు ఇప్పుడు ఈ పితృదోషాలతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత మన యాత్రలో పాల్గొంటే మీరు వాళ్ళ కోసం చేసే ప్రత్యేక పూజలు చెప్పాను కదా మీకు. మనం వెళ్ళేదే పితృపక్షాల్లో వెళుతున్నాము. అవును. అటువంటిది మనం వెళ్ళేటప్పుడే కొంతమంది పండితులను తీసుకెళ్తాం, లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పండితులు కూడా మనకు తెలుసును. వారు ఏదైనా పితృ కార్యక్రమాలు, దానాలు, ధర్మాలు, లేదో లింగ ప్రతిష్ఠ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలన్నా మనం అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర అందరూ పండితులు చక్కగా మంచి వాళ్ళు అందరూ ఉన్నారు భగవంతుడి దయ వల్ల. కాబట్టి అక్కడ చేసుకోవచ్చు. కొంత వయసు పైబడిన వాళ్ళు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యాత్రలో మీతో పాటు వస్తే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఇందులో ఒకటండి, తిరగగలిగినటువంటి వాడు తిరుగుతాడు. తిరగలేని చోట్ల మన ఆటోలు అవి వేసుకెళ్ళినప్పుడు ఆటోల్లో వాళ్ళు కూర్చుంటారు. పడవ మీద వెళ్ళినప్పుడు పడవ పైకి ఎక్కలేని వాళ్ళు పడవలో కూర్చుంటారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు తగ్గట్టు చక్కగా వాళ్ళు ఉండవచ్చును. ఇప్పుడు వీల్ చైర్ ఉంది, వాడు మనం ఉన్న ఆశ్రమం దగ్గర నుండి వీల్ చైర్లో గుడికి తీసుకెళ్తాడు. చాలా వైభోగంగా చక్కగా వెళ్ళొచ్చును. అందులో కూర్చొని ఎక్కడ ఎవరు ఆపరు వీల్ చైర్లో ఉన్నటువంటి వాళ్ళని. అది అక్కడ ఉన్నటువంటి మంచి విషయము. కాబట్టి పెద్దవాళ్ళైనా ఎవరైనా చక్కగా అయితే వచ్చేవాళ్ళు ఏంటి అంటే ఎవరైనా ఒక ఎస్కార్ట్, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి వాళ్ళ వెనకాల, వాళ్ళకి సహాయంగా ఉంటారు. కాబట్టి అలా ఉన్నవాళ్ళు చక్కగా రావచ్చును. ఏమి కాశీలో ఇబ్బంది. కాశీలో అసలు మనం వెళ్ళకపోయినా అవి విన్నా చాలా గొప్ప. అంతే కదండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఇవన్నీ కూడా నవవిధ భక్తి. మన వీడియో వీక్షణం కూడా చాలా గొప్ప, నిజంగా వెళ్ళినట్టే ఉంటుంది. అంతే కదండి. గురుగారు చాలామంది ఇంత చెప్పిన తర్వాత కూడా గురుగారు గొప్పగా చెప్పారు, నాకు వెళ్ళాలని ఉంది, సరే ఈసారి పని ఒత్తిడి ఉంది, నెక్స్ట్ టైం చూద్దాంలే, ఆ తర్వాత చూద్దాంలే అనుకుంటారు. ఇది కరెక్టేనా? ఇట్లాంటి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే శక్తి ఉన్నప్పుడే యాత్ర చేయవలెను. శక్తి ఉడికిపోయిన తర్వాత నడవలేనటువంటి సమయంలో అదేదో సామెత చెప్పినట్టు వృద్ధా సమయంలో ఏమీ మనం చేయలేము. కాశీ తిరగాలి, మెట్లెక్కాలి, చేయాలి అంటే వయసులో ఉండగానే వెళ్ళాలి, లేనప్పుడు వెళ్ళలేము. కాబట్టి ఎవరైనా శక్తి ఉండి అవకాశం ఉండి రావాల్సిన ఇది ఉన్న వాళ్ళు వచ్చేయటమే, దానికి ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకూడదు. అది ఎప్పుడు ఉంటాయి జంజాటం, ఎప్పుడు ఏదో పని ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. కానీ ఏమంటే సమయం మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే కాశీ వెళ్ళాలా వద్దా అన్న సంశయంలో ఉన్నటువంటి వాడికి కూడా ఆ బీజాన్ని పరమశివుడే కల్పించాడు. ఇప్పుడు మనసులో కాశీ వెళ్ళాలని ఉంది అంటేనే శివుడి అనుగ్రహం ఉంది. దాన్ని మనం భగవంతుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం అందిపుచ్చుకుని వచ్చేసామనుకోండి, ఏదైతే అదే అవుతుంది. అక్కడికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ అక్కడ కాశీలో పని చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాతో వాళ్ళు పొద్దున్న తిరుగుతారు, మధ్యాహ్నం ఖాళీ టైంలో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి కలుస్తూ ఉంటారు. అలా పని చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చేసుకోవచ్చు అలా కూడా. సో ఈ యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు పేర్లు నమోదు చేసుకున్నాక వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి?
యాత్రకు రావడానికి? ఒకటి నేను ఎప్పుడు చెప్పేది, ఖచ్చితంగా కొన్ని తెచ్చుకోవాలి. ఈ యాత్రకు వచ్చేవాడు ప్రతి ఒక్కడు చెంబు కంపల్సరీగా తెచ్చుకోవాలి. ఎందుకు చెంబు తెచ్చుకోవాలి? ఆ చెంబుతో నీళ్లు పట్టుకోవాలి. ఇప్పుడు అన్ని లింగాలే, కాశీలో కొన్ని కోట్ల లింగాలు, కనబడ్డ లింగం మీదలా చెంబుతో నీళ్లు పోసుకుంటూ ఉండడం. పక్కవాడు పోసినప్పుడు అయ్యో మనకి చెంబు లేదే, వాడిని అడిగి వీడిని అడిగి, అది కనుక ఓ చెంబు కంపల్సరీ తెచ్చుకోవాలి. అది ప్రధానం. తర్వాతే బట్టలు, తర్వాత మందులు. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి మందులన్నీ తెచ్చుకోవడం చాలా ముఖ్యం. అక్కడ ఏమీ దొరకవు, అందుకని ఇక్కడ నుండే పట్టుకెళ్తే శ్రేష్టం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎంత తక్కువగా బట్టలు తెచ్చుకుంటే అంత మంచిది. ఆడ మనం కట్టుకునేది ఓ పంచి పైన ఓ టవల్ వేసుకుంటే సరిపోతుంది మగవాళ్ళు. ఆడవాళ్ళు తక్కువ బట్టలు తెచ్చుకుని ఆడ ఉతుక్కోవడానికి అవకాశం ఉంటుంది, ఉతుక్కోవచ్చును. వాళ్ళు అక్కడ దోబీలు చాలామంది వీళ్ళందరూ ఉంటారు. తర్వాత ఏంటి అంటే వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఇంకా ప్రత్యేకించి చాలామంది చీరలు తీసుకొస్తారు అమ్మవార్లకి, వాళ్ళకి ఇవ్వడానికి. అక్కడే కొనుక్కుని ఇవ్వచ్చు, ఇక్కడ నుండి తీసుకురానక్కర్లేదు. ప్రత్యేకించి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరిని వెనక తెచ్చుకుంటే చాలా మంచిది. ఇవే మనం ముఖ్యమైనటువంటివి. మిగతా అవన్నీ అక్కడ లభ్యం అవుతాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. పెద్ద లగేజ్ అంతా వేసుకొని రావాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు. చాలా తక్కువ లగేజ్ ఉంటేనే చాలా మంచిది. రెండు ముఖ్యమైన విషయాలు ముగించేసాము. కొన్ని సందేహాలని, జ్యోతిష్యపరమైన సందేహాలు త్వరగా ముగిస్తాను, ఎందుకంటే మీ సమయాభావం వల్ల తొందరగా ముగిస్తాను. ఇప్పుడు వివాహ సమయంలో, జాతక పొంతన సమయంలో నక్షత్రాలే కాకుండా నాడి భకుట దోషాలను కూడా చూస్తుంటారు. ఎందుకు వాటికి అంత ప్రాధాన్యత? అంటే ఇప్పుడు కొంత అవగాహన పెరిగింది. ఇప్పుడు చూడండి, ఇదివరకు వ్యాధిని నిర్ణయం చేయాలి అంటే ఒక పద్ధతిలో నిర్ణయం చేసేవారు. ఇప్పుడు మరింత సూక్ష్మంగా స్కాను, ఎక్స్రే. ఇదివరకు ఎక్స్రే అంటే గొప్ప, ఇప్పుడు స్కాను, అల్ట్రాసోనిక్ స్కాను, ఇంకో స్కాను, ఆ స్కాను, ఇంకా సూక్ష్మంగా ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద ఉన్నాయి. అంటే అంత డీప్గా మనం చూడగలిగేటువంటి అవకాశం ఏర్పడింది. ఇది ఇదివరకు లేవా అంటే పరిజ్ఞానం ఉన్నది, పరికరాలు లేవు. ఇప్పుడు అంతే. జ్యోతిష్యంలో ఇప్పుడు ఇదివరకు చక్రం వేయాలి అంటే అరగంట, ఖచ్చితంగా అరగంట సమయం పట్టేది. ఇప్పుడు సెకండ్లో వేసేస్తాం. ఇప్పుడు వాడు ఫోన్లో డేటా కొడుతున్నాడు, ఆ చక్రం మనకు వచ్చేస్తుంది. ఇది ఒక అందుకు మంచిది, ఒక అందుకు చెడ్డది. ఒక అందుకు మంచిది ఎలాగా, నిజంగా శాస్త్రం తెలిసిన వాడికి ఇది ఉపయోగపడుతుంది. చెడ్డది ఎలాగా, ఏమీ తెలియని వాడికి కూడా చక్రం. ఇది వరకు చక్రం వేయడమే, నాకు మా గురువుగారు చక్రం వేయడమే కొన్ని నెలల పాటు నేర్పారు ఆయన. చక్రం వేయాలి అంటే వాడు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము తీసుకుని, దానికి సూర్యోదయాది జననకాల గడియలు కట్టుకుని, దానికి వృక్షాద్యంతం కట్టుకుని, దానికి దశాశేషాలు కట్టుకుని, దశాభుక్తులు కట్టుకుని, ఓ ఫలానా దశ ఇంతకాలం ఉందని మనం పట్టుకోవడానికి అరగంట, మినిమం 40 నిమిషాలు 50 నిమిషాలు టైం పట్టేది. ఇప్పుడు ఫోన్లో కొడితే వస్తుంది. మరి ఇది ఏమి తెలియని వాడికి కూడా ఇది వస్తుంది కదా. అందుకని ఇప్పుడు పరికరాలు మనకి పెరిగాయి, చిన్న పిల్లలు కూడా చేసేస్తున్నారు. అందుకని వాడికి ఏం చెప్తున్నాడు, లగ్నం ఇది, గ్రహం ఎక్కడుంది అక్కడ ఉందని చెప్పేస్తే పాపం వీడు వింటున్నాడు. ఇది వరకు అలా చెప్పేసే అవకాశం లేదు. ఎందుకు లేదు? ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, గ్రహ స్ఫుటం కట్టాలి, ఇవి కట్టాలి, అవి కట్టాలి, అష్టక వరకు కట్టుకోవాలి, భావచక్రం, ఇందు లగ్నం, అంశచక్రం, ఇవన్నీ కడితేనే కానీ వచ్చేవి కాదు. ఇప్పుడు ఈజీగా వస్తున్నాయి. అందుకని ఎవడ పడితే వాడు వేస్తున్నాడు. సరే, ఇది దుర్వినియోగం అయిందో మంచి అయిందో చెడైందో పక్కన పెడితే మనం లోతుగా అనాలిసిస్ చేసుకోవాలి. ముఖ్యంగా నేను చాలామందికి చెప్పేది ఏంటి అంటే, ఈ పొంతన విషయంలో కొంతమంది పాయింట్లు చూస్తారు, కొంతమంది రజ్జు, నాడి, కూటమి, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చూస్తారు. మెయిన్ ఇవి ఎలా ఉన్నా జాతకాలు కూడా ప్రధానంగా చూసుకోవాలి. అంటే ప్రత్యేకించి పొంతన విషయంలో ఉదాహరణకి నాకు ఒక జాతకం వచ్చింది పొంతన చూడమని. నేను ఎలా చెప్తాను అంటే, వాళ్ళ జాతక చక్రాలు వేసుకుని, అమ్మ వీళ్ళ రాసులు బాగున్నాయి, ఇవేం వేద నక్షత్రాలు కాదు, వీళ్ళ లగ్నాలు బాగున్నాయి, రాసులు లగ్నాలు షష్టాష్టకాలేమి కాదు, సరే తర్వాత కుజదోషాలు ఇలా ఉన్నాయి, ఇవన్నీ అయిన తర్వాత పాయింట్లు వచ్చాయమ్మ, ప్రథమంగా పొంతన కుదిరింది అని చెప్పచ్చు, కానీ అని అట్టే పెడతాను. కానీ ఏంటండి అంటే, మీరు అమ్మాయి తరఫా అబ్బాయి తరఫా అంటే, మన అమ్మాయి తరఫునో అబ్బాయి తరఫునో చెప్తాను. అప్పుడు ఆపోజిట్ వాళ్ళ జాతకం అంటే, మన అమ్మాయి తరఫు అన్నాడు అనుకో, ఓకే, అబ్బాయి జాతకంలో ఏమండి వీళ్ళకి అన్ని పొంతనలు కుదిరాయి, కానీ ఈ అబ్బాయి జాతకంలో సంతాన స్థానం బాగాలేదు, లేదు ద్వికళత్ర దోషం ఉన్నది, అంటే 2 పెళ్ళిళ్ళు అయ్యే యోగాలు ఉన్నాయి. మరి ఇటువంటి వారిని వివాహం చేసుకుంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు రావచ్చు. కాబట్టి పొంతన కుదిరిందనే వస్తుంది, ఎవరిని అడిగినా పొంతన కుదిరింది వెళ్ళొచ్చనే చెప్తారు. కానీ ఈ సంతాన స్థానాదులు, ఈ సౌభాగ్య స్థానాదులు, వాడికి 2 పెళ్ళిళ్ళు అయ్యే యోగాలు లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా మనం అక్కడతోటి ఆపేయడం ఉత్తమము. లేదు కొంతమంది ఈ సంబంధం బాగా నచ్చిందంటే, అతనికి ద్వికళత్ర దోషం ఉంది, అతనికి కుజ దోషం ఉంది అంటే ఏదైనా పరిహారం చేసుకుని వెళ్తాము, అది కూడా మంచి పద్ధతే. కాబట్టి ఇందులో ఒకటని కాదు, ఈ పొంతన చూసేటప్పుడు ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళితే మంచిది. కానీ
ఏదో 18 పాయింట్లు వచ్చాయనో 36కి 32 వచ్చేస్తే కలిసి ఉంటారనో కాదు. 32 వచ్చి విడిపోయిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. 3 మాత్రమే 3 కలిసి వచ్చి కూడా బ్రహ్మాండంగా 30 సంవత్సరాలు చేసుకున్న వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. నిన్నే కలిశాను ఒక అతన్ని. మరి ఒకళ్ళు అదే చెప్తున్నాను. అందుకనే పాయింట్లో జంతువులో ఇవి కాదు ప్రధానము, జాతకాలే ప్రధానము. కొంతమంది వచ్చి అడుగుతారు, ఏమండి ఏ నక్షత్రాలు కుదురుతాయి? అమ్మ ఈ నక్షత్రం కుదురుతుంది, పాయింట్లు అవి వస్తాయి, అన్నీ కుదురుతుంది. కానీ అతని జాతకంలో కుజదోషం ఉంటే ఏం చేస్తావు? అందుకని పొంతన ఎప్పుడు నీకు అంత కంగారు ఏం లేదు, ఇది జీవితానికి సంబంధించిన విషయము, పొంతన చూసుకుని వెళ్ళు. అంత కంగారుగా ఉంటే వెళ్ళిపో, నేను చెప్పను. ఇంకోటి గురుగారు, ఇప్పుడు విడాకుల సంస్కృతి బాగా పెరిగింది. మరి జాతక పరిశీలన ద్వారా పసికట్టొచ్చా గురుగారు? ఈజీగా, అదే చెప్తున్నానుగా. అవునా? ఇప్పుడు పాపం ఒక అబ్బాయి జాతకం ఉంది, లేదా ఒక అమ్మాయి జాతకం ఉంది. అమ్మాయి జాతకంలో ద్వికళత్ర దోషం లేదు, కానీ వాళ్ళ జీవితం బ్రేకప్ అయ్యి ఆ అమ్మాయికి రెండో పెళ్ళి అవుతోంది. ఎందుకు అవుతుంది అంటే భర్త జాతకంలో ఈ వైవాహిక జీవితంలో సమస్యలు ఉండడమో, భర్త జాతకంలో వైవాహిక జీవితం బాగా లేకపోవడమో ఏదో ఒకటి అందులో జరుగుతుంది. ఈ పొంతన కుదరకుండా వివాహాలు చేయడం వలనో ఏదో ఒక సమస్య, అలా ఈ పొంతన అన్నది అంత కీలకంగా ఉంటుంది. అందుకని ఈ పొంతన సరిగ్గా ఉండకపోతే, ఇప్పుడు కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు. వాళ్ళు మోజు మీద ఏంటి, జాతకాలు ఏమీ లేవు, ఏమైనా నేను చూసుకుంటాను, నాకన్నా గొప్ప గ్రహం ఏం లేదు అని వాడు పెళ్లి చేసుకుంటాడు. అని నేను అంటే అదే చెప్తాను, నువ్వు ప్రేమ పెళ్లి చేసుకునేది ఉంటే జాతకాల జోలికి వెళ్ళకు, నందో రాజా భవిష్యత్తు, ఏదైతే అది అవుతుందో వెళ్ళిపో. వీడేం చేస్తాడు, జాతకాలు చూసుకుంటాడు, దాంట్లో అమ్మాయి కుజదోషం ఉంది నాకు లేదని, ఏవో జాతకాలు కుదరలేదని తెలిసిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న దగ్గర నుండి కాల్లో ముళ్ళు దిగితే, అమ్మో ఈ జాతకం కుదరలేదే, ముళ్ళు అందుకు దిగిందేమో, పడిపోయాడు, వీడేదో నిద్రమత్తులో పడిపోయాడు, అమ్మో ఇందుకు పడిపోయానేమో, ఇది మైండ్లో పెట్టేసుకుంటాడు. దీని మీద అది అలాగే వెళుతుంది. దాన్ని మనం బాగు చేయలేము. వాడు మైండ్లో పెట్టేసుకున్న దాన్ని ఎవడు తీయలేదు, దానివల్ల కొంత సమస్యలు వస్తాయి. లేదు నిజానికి ఏదైనా వీడికి తీవ్రమైన జాతక సమస్యలు వచ్చి ఈ పెళ్ళి అయిన తర్వాత సర్వం నష్టపోయి రోడ్డు మీదకి వచ్చేసినప్పుడు మళ్ళీ అప్పుడు జాతకాల జోలికి వెళ్తే కుదరలేదని చెప్తాడు. ఇంకా అప్పుడు ఏం చేయడానికి, దానికి ఏం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే మనం ఏం చేయగలుగుతాం? సో అందుకని పెళ్లి కాక మునిపే పొంతన చాలా కీలకము, అది చూసుకునే చేసుకోవాలి. ఒక మాట గురుగారు, చాలా మందికి అకస్మాత్తుగా ధనయోగం కలుగుతుంది. అంటే అప్పటిదాకా నార్మల్గా ఉంటాడు, సడన్ గా కుబేరుడు అయిపోతాడు. ఏంటి ఆయన జన్మ కుండల్లో ఏమైనా రహస్య యోగాలు ఉంటాయా? సడన్ గా ఏమైనా బయటకు వస్తాయా? లేదు, మంచి ప్రశ్న. ఇందులో సంపద ఎలా కలుగుతుంది, సంపద ఎలా పోతుంది, అది వాడి జాతకంలోనే ఉంటుంది. ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచయితాని విలిఖ్యంతే గర్భస్థస్య ఇవ దేహినః. ఆయుర్దాయము, విత్తము, విద్య, వాడు ఎలా పాడైపోతాడు, ఇవన్నీ ఆల్రెడీ భగవంతుడు రాసేసి ఉంటాడు. వీటిని మనం తప్పించలేము. ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. మనం అనుకుంటాం పేరులో ఈ అక్షరం మార్చడం వలనో, లేదా ఈ పరిహారం చేయడం వలనో ఇది మనకి కలిగింది అని అనుకోవచ్చు, కానీ అది తప్పు. వాడి జాతకంలో అది జరిగే యోగం ఉంటేనే అది జరుగుతుంది. మనం కొత్తగా తెప్పించుకునే యోగాలు ఏమి ఉండవు. భగవంతుడు నీకు ఈ ముక్కు ఇచ్చాడు, ఇంతే ముక్కు, నాకు ఇది ఇంకో ముక్కు కావాలి అంటే పెట్టుకోవచ్చు, ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ ముక్కు అతికించుకున్నది ఎంతకాలం ఉంటుంది. అలాగే తెచ్చి పెట్టుకున్న యోగాలు అంటే ఏవి ఉండవు జాతకంలో. వాడు జన్మతః యోగాలు ఉన్నప్పుడు వాడు అనుభవిస్తాడు. ఓవర్ నైట్ స్టార్ అయ్యే జాతకం వాడిది, ఓవర్ నైట్ దరిద్రుడైపోయే జాతకం వాడి, రెండు ఉన్నప్పుడు రెండు జరుగుతాయి. తప్పితే వీడేదో పరిహారం చేయడం వల్ల ఏడు, లేదా వీడేదో చేయడం వల్ల ఏడు అన్నది ఏది ఉండదు. జాతకంలో ఏది మనం మార్చడానికి ఉండదు. ఇది ప్రీడిఫైన్డ్ ప్రోగ్రాము. ఏదైనా మారింది భగవత్ సంకల్పం వల్ల మారుతుంది. శ్రీపాద శ్రీవల్లభులు లాంటి వాళ్ళు ఒక ఆయన యొక్క ఆయుర్దాయాన్ని పెంచగలిగినా, ఏది చేయగలిగినా, ఆయన పూర్వజన్మ కర్మలను తీసుకుని అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాడు. కానీ సడన్గా ఒకటి జాతకంలో ఏ యోగం లేకుండా వాడికి అదృష్టం పట్టదు. రేపు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉన్నవాడే ఇవాళ వార్డు మెంబర్గా నెగ్గుతాడు. అర్థమైందా మీకు? రేపొద్దున ప్రపంచ నెంబర్ 1 క్రికెటర్ అయ్యేవాడే ఇవాళ బ్యాట్ పట్టుకుంటాడు. అలానే బ్యాట్ పట్టుకున్న వాళ్ళు అందరూ అలా అవ్వరు, అంతే కదా. కానీ ఇది పట్టుకున్నవాడు అది అవుతాడు. అది వాడి జాతకంలో ఉంటుంది. వాళ్ళ ఆలోచనలన్నీ ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి జాతకంలో పెట్టుడు యోగాలు ఉండవు. పెట్టుడు ముహూర్తాలైనా ఉంటాయి కానీ పెట్టుడు యోగాలు ఉండవు. ఏదో పరిహారం చేయడం వల్ల, పూజ చేయడం వల్ల నీకు ఏది కొత్తగా రాదు.
మన శరీరం ఎంత దుర్గంధంగా ఉన్నా పైన చొక్కా వేసుకుని సెంటు కొట్టుకోవచ్చు, కొంతకాలం మాత్రమే ఉంటుంది. అంతే కదా. దీని సహజ స్వభావం మారదు, మారదు. కొంతకాలం ఉండొచ్చు. నా దగ్గర ఏసీలో కూర్చుంటే కొంతసేపు చలిగా ఉండొచ్చు, అవును, పూర్తిగా మనం మార్చలేం కదా. మార్చలేం కదా. కాబట్టి ఏదైనా చేయొచ్చు మనం, అది తాత్కాలికమే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మీరు వాస్తు నిపుణులు కూడా చక్కగా దేవాలయ వాస్తు దగ్గర నుంచి ప్రతి వాస్తు మీరు చక్కగా చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది జ్యోతిష్యానికి వాస్తుకు లింకు పెట్టి భయపెడుతున్నారు. అన్నిట్లోనూ భయం ఉంది. అదే కదా, భయపెట్టడమే పని అయిపోయింది. అంటే మంచి జ్యోతిష్యం ఉన్నవాడు ఇంట్లో కొంత వాస్తు దోషం ఉందనుకోండి, ఏమవుద్ది? ఇది మా గురువు గారు నాకు ఓ మాట చెప్తూ ఉంటారు, ఇప్పుడు దశ బాగుంటే దిశ ఏమీ చేయదు. రైట్. అది వయసు వెరసా కూడా అప్లై అవుతుంది. దిశ బాగున్నప్పుడు దశ ఏమీ చేయదు. అంటే ఇందులో రెండు విషయాలు. ఒక స్థలానికి మెమరీ ఉంటుంది, ఇది మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక ఇంటికి మెమరీ ఉంటుంది, ఆ ఇంట్లోకి వెళ్ళిన వాడు అందరూ అలాగే అయిపోతారు. ఓ రోజు భోజరాజు గారు మహానుభావుడు, ఆయన వేటకెళ్ళేట. వెళితే ఆ వేటకెళ్తే చాలామంది సైన్యంతో వీళ్ళతోటి వెళ్తారు. వేటకెళ్ళి అలసిపోయి ఓ చోటకు వచ్చి కూర్చున్నట్టు చెట్టు కింద. ఓ రైతు ఇది ఉంటుంది కదా గడ్డి మోపు, ఆ మోపు పైన కూర్చుని, అయ్యో మహారాజు గారు మీరు మా దగ్గరికి రావడం చాలా గొప్ప విషయం, నా బోల్డ్ అంత పంట ఉంది, అదంతా కూడా చక్కగా చేతికి వచ్చింది, ఇది కనబడే పంట అంతా నాది, మీకు నీళ్లున్నాయి పళ్ళున్నాయి, మీకు ఏది కావాలంటే అది తినండి మీ సైన్యం మొత్తం అన్నట్టు. సరే పోనీ చెప్పాడు రాజన్న గౌరవంతో. ఈ సైన్యము వీళ్ళు అందరూ వెళ్ళి అన్ని పళ్ళు కోసుకుని తింటున్నారట. వాడెందుకో పని మీద కింద దిగి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని తిట్టడం మొదలెట్టాట. నీకు ఏమైనా బుద్ధి ఉందా లేదో, చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, రాజులా ఉన్నావు, నా పొలంలో పడి తింటారంటే మీరు అందరూ గాడిదలు తిన్నట్టు పచ్చిబుద్ధులు తిట్టేటవాడు. సరే ఇదేంటి వీడు అని చెప్పి మానేసేట్టు, వాళ్ళకి ఆత్మాభిమానం వచ్చి పక్కన వెళ్ళి కూర్చున్నారు. వీడు మళ్ళా పైకి వెళ్ళి దాని మీదకి ఎక్కి కూర్చుని, అయ్య బాబాయ్ మహారాజు గారు మీరేంటి ఇంత తినమన్నాను కదా, మీరు ఇంకే ఇలా కూర్చున్నారేంటి అని అన్నాడు. సరే ఈ రాజుగారికి ఏదో అనుమానం వచ్చింది, వీడు ఆ పైకి ఎక్కినప్పుడేమో మంచిగా మాట్లాడుతున్నాడు, దిగినప్పుడేమో మనల్ని తిడుతున్నాడు, నువ్వు పని చేయి మంత్రి, ఈ పొలం అంతా నేను కొనుక్కుంటాను, వాడికి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసే అన్నాడు. సరే ఆ మంత్రి గారు డబ్బులు ఇచ్చి పొలం సెటిల్ చేసేసి వాడిని పంపించేశారు. ఇది ఎక్కినప్పుడే వాడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది తీయమన్నట్టు ఆయన, ఏమీ లేదు అందులో, తవం అన్నట్టు ఆయన. తవం అంటే ఇలా తవ్వుతూ ఉంటే ఓ పెద్ద వజ్రపు సింహాసనం దొరికిందిట, 32 సాలభంజికలతోటి ఓ పెద్ద సింహాసనం దొరికింది. అది ఎవరిదిట? మహానుభావుడు 2000 సంవత్సరాలు పాలించినటువంటి భట్టి విక్రమార్కుల యొక్క సింహాసనం. అంటే అది భూమిలో ఉండబట్టి ఈ పైన కూర్చున్నవాడు వాడికి స్వభావం మారి వాడు అలా చేసుకుంటా, అంటే భూమికి ఉన్న దానికో దేనికో మెమరీ పవర్ ఏడ్చింది. వాడు దాని మీద ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, ఈ కిందకి దిగిపోయినప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఒక భూమి ఉంటుంది, అందులోకి ఎవడెళ్ళినా వాడు దరిద్రుడైపోతాడు. తరతరాలుగా యుగాలుగా అది అలాగే ఉంటుంది. అందులో ఎవడు కట్టుకున్నా ఎంత డబ్బున్న వాడైనా సర్వనాశనం అయిపోవాల్సిందే. అది ఆ భూమి స్వభావం, అది ఇంకా మారదు, దాన్ని ఏం చేయలేం. ఒక భూమి ఉంటుంది, అది ఎంతటి వాడినైనా కుబేరుణ్ణి చేస్తుంది. వాడు వస్తాడు, ఇంట్లో అద్దెకుంటాడు, వాడు ఓనర్ చెప్పుకుంటాడు, ఏమంటే మా ఇంట్లో ఎవడు అద్దెకు వచ్చినా కొత్త ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నాడు, నేను మాత్రం ఇలాగే ఉండిపోయానని అంటాడు. అదే ఒకడింట్లో ఉంటాడు, వాడి ఇంటికి రాగానే వీడు అద్దెకుండేవాడల్లా డబ్బు సంపాదించేసి కొత్త ఇల్లు కట్టుకుని ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది అంతే, ఆ ఇంటి తత్వం అది. కాబట్టి వాస్తు ప్రభావము ఉన్నది, వాస్తు శాస్త్రం అనేటువంటిది ఉన్నది. అయితే ఈ వాస్తు గతంలో మనం ఎలా కట్టేవాళ్ళము, గర్భము, ఆయము, ధనము, రుణము ఇవన్నీ కట్టుకుని ఆ యజమాని నక్షత్రానికి ఈ వర్గులు ఇవన్నీ చూసుకుని, ఏకాదశి వర్గో షోడశ వర్గో చూసుకుని ప్లాన్ వేసుకుని గర్భం పెట్టి కట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ కొలతలు లేవు, ఆ వేసేవాడు లేడు, వీడికి అంత ఓపిక లేదు, కడుతున్నారు. దాంట్లో శల్యవాస్తు అని ఒక వాస్తు ఉంటుంది, ఆ కింద ఏదైనా ఎముకలు ఉంటే ఈ ఫలితం రా అని చెప్తూ ఉంటుంది. అసలు ఆ స్థలం మంచిదో కాదో తెలియదు, ఆడ శ్మశానం ఉందో ఏముందో తెలియదు, ఏదో కడుతున్నారు, దానివల్ల అనుభవిస్తున్నారు. నిజానికి మరది ఎందుకు వెళుతున్నాడు అటువంటి స్థలంలోకి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఆడ కర్మబంధం ఉండబట్టే కదా. ఆ కర్మబంధం వీడికి ఎలా వచ్చింది? వీడి జాతకం ఎడవబట్టే కదా వీడు అటువంటి దరిద్రపు స్థానంలోకి వెళ్తాడు. వీడి జాతకం బ్రహ్మాండంగా ఉంటే వీడు బ్రహ్మాండమైన స్థానంలోకి వెళ్తాడు కదా. సో అక్కడ మనం జాతకాన్ని వాస్తుని కలిపి అన్వయం చేసుకోవాలి. వీడి జాతకం బాగుంటే వాడు ఉండే ఇల్లు బాగుంటుంది, ఆ ఇల్లు బాగా లేదంటే వీడి జాతకం అలా ఉండబట్టే వాడు ఉంటాడు, ఆ ఇంట్లో సర్వనాశనం అయిపోతూ ఉంటాడు. ఇల్లు మారమని అందరూ చెప్తారు, వాడు మారడం, అడంతే అలాగే ఉంటాడు.
అరే నువ్వు ఇల్లు మారరా, నువ్వు ఇంట్లో ఎన్ని దోషాలు ఉన్నాయో, లేకపోతే అసలు ఈ ఇల్లు నీకు అచ్చు రాలేదేమో, ఇల్లు మారరా అంటే వాడు ఇల్లు మాత్రం మారడు, ఆ ఇంట్లోనే ఉంటాను నేను అని అంటాడు వాడు. అదో మూర్ఖత్వం. అంటే ఇవన్నీ ఏమంటే వాడి ఇంటర్లింక్ అనమాట. వాడి బుద్ధి, వాడి జాతకం, వాడి స్థానం, ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటూ ఉంటాయి. సో దాన్ని మనం మార్చలేం. ఇవన్నీ కర్మ సంబంధం, జాతక కర్మానుసారే అంటారు, అన్నీ అక్కడికే వస్తాయి. రైట్ గురుగారు, ఫైనల్గా ఈ యొక్క ఈతి బాధల నుంచి, లేదా గ్రహ బాధల నుంచి, లేదా ప్రపంచ బాధల నుంచి, అంత ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి మనిషి ఎలాంటి ఆధ్యాత్మిక జీవనం అలవాటు చేసుకుంటే బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న గురుగారు. ఎప్పుడూ ఒక మనిషి చేయవలసింది ఏంటి అంటే గురు పాదుకా సేవనం. అజ్ఞాన తిమిరాంధస్య, అంటే వాడు ఎంత అజ్ఞానంలో ఉన్నా ఆ అజ్ఞానంలోంచి బయటకు తీసుకొచ్చేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన గురువు ఒక్కడే. ఆ గురువుని ఎవడైతే ఆరాధన చేస్తాడో, గురువుని గుడ్డిగా ఎవడైతే నమ్ముతాడో, మళ్ళీ గురువు అంటే ఎవరు? బోడు మంది గురువులు, వాళ్ళెవరు గురువులు కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్ర ప్రమాణంతో వేదవిహితమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ శిష్యుడి యొక్క ఉన్నతి కోసం, శిష్యుడి అభివృద్ధి కోసం ఎవడైతే పాటుపడతాడో నిస్వార్థంగా, వాడు గురువు. అంతే తప్పితే మన దగ్గరికి ఎవడో వస్తే వాడి దగ్గర ఇంత డబ్బులు లాగేద్దాం అన్నవాడు గురువు కాదు. అంతే కదా. శాస్త్ర ప్రమాణంతో వేద విహితమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ శిష్యుడి ఉన్నతి కోసము, శిష్యుడి అభివృద్ధి కోసము ఎవడైతే తపిస్తూ ఉంటాడో వాడు గురువు. వాడి పాదపద్మాలను ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వాడు పాడైపోయినటువంటి క్షణము లేదు. మనం గురువుని పట్టుకోవాలి. మాకు గురువు లేరండి, గురువుని వెతుక్కోవాలి. ఒక ఆవు దూడ రెండింటినీ విడదీసి ఒక ఆవుల మందలోకి ఆవును పంపేసామనుకోండి, ఈ దూడ వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే మన కర్మలన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. దాన్ని మనం ఎలా తప్పించుకోవాలి? గురు పాదుకా సేవనం వల్లనే మనం తప్పించుకోగలుగుతాం. అందుకనే గురువుని నమ్ముకున్నటువంటి వాడు, గురువు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాడు పాడైపోయినటువంటి సందర్భం ఉండదు. ఆ గురువునే పట్టుకుని ఆయన్నే ధ్యానిస్తూ వెళుతూ ఉంటే ఆయన వల్లే మనం తరిస్తాము. ఆయన అన్నాడు, ఎలాంటి వాడు గురువు అంటే ఎటువంటి ఇది లేకుండా, అంటే మనం సముద్రం మధ్యలో ఉన్నాం, తెరచాప మనం కట్టాం, దానికి ఎటువంటి ఇది లేదు, కానీ మన గురువు మనకి అనుగ్రహిస్తే మన ఒడ్డు ఎటువైపు అయితే ఉంటుందో అటుపక్కకి గాలి వీస్తూ ఆ నావ కూడా బయటికి వెళుతూ ఉంటుంది. ఒక చుక్కాని లాంటి వాడు గురువు. అటువంటి ఆయన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనం తరిస్తాము, మనము తరిస్తాము, 10 మందిని తరింపజేయగలుగుతాము. అటువంటి గురువు ఏది ఎవ్వరూ లేకపోతే చక్కగా కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణుడే గురువు. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఎవరైనా గురువులే. ఆ గురువుని చక్కగా ఆదరిస్తే ఎటువంటి ఉపద్రవమైనా సరే పోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో ఇలాంటి జీవన శైలి అలవాటు చేసుకుంటే చాలు. వండర్ఫుల్ గురుగారు. పురాణ ఇతిహాసాల మీద, జ్యోతిష శాస్త్రం మీద ఉన్న మీకున్న పట్టుకి అది మా గురువుల యొక్క అనుగ్రహం. అద్భుతం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మన యొక్క నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలకు ఎలాంటి అద్భుతమైన జ్యోతిష పరిష్కారాలు చెప్పారు. ఆ జ్యోతిష పరిష్కారాలలో 2 అత్యంతవి ముఖ్యమైనవి ఇప్పుడు గురువుగారు చేస్తున్న మహారుద్రం, అతిరుద్రం, ఆ యాగంలో పాల్గొనండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎలాంటి సాకులు చెప్పకుండా నాకు అది ఉందో ఇది ఉందో అనే పనులు వదిలేసుకుని ఒక్క 3 రోజులు కనుక అత్యంత విశేషమైన దినాలు, ఆ దినాల్లో చక్కగా పాలకొల్లుకు వెళ్ళండి, స్వయంగా పాల్గొనండి గురువుగారికి. అలాగే మీ ఇతోధికంగా మీకు తోచినంతగా ఈ యాగం కోసం మీ వంతుగా విరాళం కానీ, లేదంటే ఏవో ధన రూపేణ, ధనకనక వస్తు వాహన రూపేణ ఏదో ఒక రకంగా సహాయపడండి. అది మీకు ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే 9 రోజుల కాశీయాత్ర గురువుగారి ఆధ్వర్యంలో సెప్టెంబర్లో జరగబోతుంది. అందులో పాల్గొనండి. 9 రోజుల పాటు ఈ జీవిత కాలం అంతా మనం కష్టపడుతూనే ఉన్నాం, భార్య పిల్లల కోసం, అందరి కోసం. ఈసారి కుటుంబ సమేతంగా ఒక్క 9 రోజులు మీకోసం, మీ ముక్తి కోసం, ఆ తర్వాత జీవితం కోసం, మరణానంతర జీవితం కోసం, మోక్షం కోసం ఒక్క 9 రోజులు మీ జీవితం నుంచి ఇవ్వలేరా? ఇవ్వడానికి ప్రయత్నించండి. సాకులు లేకుండా, ఎట్లాంటి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. థ్యాంక్ యూ గురుగారు, ధన్యోస్మి, థ్యాంక్ యూ. సో వెంటనే కాల్ చేయండి, గురుగారితో రిజిస్టర్ చేసుకోండి యాగంలో, అలాగే కాశీయాత్రలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్, సైనింగ్ ఆఫ్.